నమ్మటానికి చాలా పెద్ద తేడా ఉంది. సో విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. సో విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హీబ్రూస్ 11. అవును, మీ మొహాలన్నీ ఎందుకని అలా వేలబడిపోయినాయి? మీరేమన్నా ఫాస్టింగ్లో ఉన్నారా? ఓకే, లేకపోతే ఎక్కువ ఆత్మీయత అయిపోయిందా? కొంచెం సంతోషంగా ఉండండి. ఓకే, ఉందే ఒక సండే, ఓకేనా? ఏదో ఆరిపోతున్న ప్రాణాన్ని ఉఫ్ అని వెలిగించడానికి, నేను కొంచెం నూనె పోయటానికి. ఓకే, మస్ట్ బి జాయ్ఫుల్, రైట్? ఈరోజు బ్రహ్మాండమైన వాక్యం. అఫ్కోర్స్ ఆ బ్రహ్మాండం అప్లై చేసే వాక్యం కాబట్టి మనకు అంత బ్రహ్మాండంగా అనిపించదు. దానిలో జీవం ఉంది, అది చాలా అవసరం. నాకు ఈ టైంలో మీకు అవసరం నాకు అనిపించింది. అందుకే దేవుడు నేను ఇట్లాంటి దాచిపెడతా, కానీ మీకు చెప్పటానికి ఆయన ఫోర్స్ వచ్చింది. కానీ ప్రజలకి ఇంతేనా అనిపిస్తుంది. ఇంతేలోనే ఉంటుంది అంతా. వెరీ సింప్లెస్ట్ థింగ్స్లో గొప్పగా ఉంటాయి. ఓకే, అది మాటల్లో ఉండకండి. మాటల్లో ఉంటే మీకు దాని ఇంపార్టెన్స్ అర్థం కాదు. చిన్న వాక్యం, వెరీ స్మాల్, ఈజియెస్ట్ థింగ్, కానీ దాన్ని మనం లైఫ్లోకి తెచ్చుకునే దగ్గర అందరికీ హార్డ్. ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను మహా అయితే ఈ గంట సేపు చూస్తారు. ఈ గంట తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటారు, అంతేనా? మీ పరిస్థితులు చూస్తారు. సో అగెయిన్స్ ద టైడ్, అలలకి ఎదురు ఈదాలి. ఓకే, లైఫ్ మొత్తం పౌలు ఏమన్నాడంటే, మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఓకే, నాకు జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు. సో గుడ్ ఫైట్ ఎక్కడ వచ్చిందంటే ఫెయిత్లో వచ్చింది. ఓకే, మన ఇంట్లో వాళ్ళతో గొడవ పెడితే రాదు. సరైన పోరాటం ఎక్కడ వచ్చిందంటే, నీకు డబ్బులు లేకపోతే నువ్వు పోరాడి రెక్కలు మొక్కలు చేసుకునే దగ్గర రాదు. నీ ఫైట్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే విశ్వాసంలోకి తీసుకొని వెళ్ళాలి. ఓకే, నువ్వు విశ్వాసంలో పోరాడలేదు అనుకుందాం, నీ పోరాటం మొత్తం సున్నా. అంటే పోరాటమే, కానీ వ్యర్థ ప్రయాస. ఓకే, సో విశ్వాసంలో పోరాడేటప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్. చాలా బ్రైట్ అవుతాం, ఎలుగుతాం, నిలబడతాం, ఆ పవర్ని తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఒకటి కొదవగా ఉంది అనుకుందాం. మనం కొదవగా ఉంటే ఆ కొదవ గురించి దేవుడికి ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు ఇది ఇవ్వండి. కొదవ ఎందుకు వచ్చింది? ఒకటి నీతో పోరాడుతున్నాడు కాబట్టి వచ్చింది, అది నీకు తెలియదు. ఓకే, నువ్వు 10 మంది దగ్గర విన్నావు కాబట్టి వచ్చింది, అది అవ్వదని. సో నీ పోరాటం అంతా అవతలోడు పోసిన అవిశ్వాసమే. ఓకే, సో అన్బిలీఫ్కి మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు చూసుకోండి, కానీ విశ్వాసానికి ఒక్కడే ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన్ని మనం వినలేం, కాబట్టి మనం వీళ్ళందరితో పోరాడతాం. ఓకే, ఆ కొదవని భర్తీ చేసి, ఇప్పుడు ఆదివారం ఏదైనా వచ్చింది అనుకుందాం, మనం ఆ అన్బిలీఫ్ని ఓవర్టేక్ చేసి విశ్వాసంలోకి వచ్చేటప్పుడు కల్లా బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన వెంటనే అది కాస్త నీరు గారిపోయింది. సో విత్తనం వేస్తుంటాం, తోడుతూ ఉంటాం, వేస్తుంటాం, తీస్తూ ఉంటాం. కానీ ఆ విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసుకోం, డెవలప్ చేసుకోం, మెచ్యూరిటీకి వెళ్ళాం. ఓకే, సో ఈరోజు దానికి నీళ్లు పోసే కార్యక్రమం, రైట్? మనకున్న దేవుడికి ఇచ్చిన వాగ్దానము, వాక్యం, ఆ ప్రామిస్, మన లైఫ్లో దేవుడు పలికిన మాట, అది రియల్ అవటం. ఓకే, కాగా హీబ్రూస్ 11:1 తీయండి, 11:1. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఓకే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఏమన్నాడు? రుజువు, ఎవిడెన్స్ అన్నాడు. సో విశ్వాసం అనేది విషయం కాదు, కానీ విశ్వాసం అనేది ఉన్నాయనే పదార్థం అన్నాడు. ఓకే, సో విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సో ఫెయిత్ ఫస్ట్ లెవెల్లో ఏమవుద్దంటే ఎవిడెన్స్గా పనిచేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఏమైందని అంటే సబ్స్టెన్స్గా పనిచేస్తుంది. కానీ
మనం విశ్వసించింది మనకు కనబడిన తర్వాత ఇంకా విశ్వాసం ఎందుకు? అర్థమవుతుందా? సో కాబట్టి ఫెయిత్ అంటే ఏంటంటే ఎవిడెన్స్, అది నీకు అవుతుంది, అది జరుగుతుంది అనేదానికి. ఓకే, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందుని బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొని ఉన్నాము. ఇవన్నీ అంటే ఇది ఓర్క్ చదివిస్తాను కాబట్టి చదివిస్తున్నాను అంతే, అందుకే ఇంటెన్షనల్గా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఏంటంట? అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఏంటంట? ఫ్రూట్, ఫలము దయచేవాడు అని నమ్మవలెను కదా. నమ్మవలెను కదా. రైట్? కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ వాక్యాన్ని మా లైఫ్లోకి అది నిజం చేయమని తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని బలపరచమని, నీ విత్తనాన్ని నూరంతలుగా నువ్వు ఫలింపజేసే విధంగా తండ్రి వాళ్ళ ఆత్మలను నువ్వు దీవించమని, వాళ్ళ అండర్స్టాండింగ్ని నువ్వు ఓపెన్ చేయమని తండ్రి, నిన్ను గ్రహించేందుకు జ్ఞానము, ప్రత్యక్షత, నీ నాలెడ్జ్ వాళ్ళకి నువ్వు దయచేయమని, వాళ్ళ లైఫ్లో అప్లై చేయడానికి కావాల్సిన రీతిగా వాక్యం నువ్వు వాళ్ళకి అందించమని, తద్వారా తండ్రి ప్రతి బంధకం నుండి వాళ్ళకి నువ్వు లిబర్టీ, స్వేచ్ఛను నువ్వు దయచేయమని, అన్నిటినీ దాటి విశ్వాసంలో గెలవటానికి సహాయం చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సో కూర్చుందాం. మనం అన్నిటినీ దాటి విశ్వాసంలో గెలవటానికి సహాయం చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సో కూర్చుందాం. మనం ఏమన్నాడంటే, వెల్కమ్ టు ద బ్రిటానియా 50-50 ల్యాబ్. నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, రమారమి 100 ఏండ్ల వయసు, విశ్వాసమందు బలహీనుడు కాక. విశ్వాసంలో బలహీనం అంటే ఏంటి? మనస్కరించటం. ఓకే, బలహీనుడు కాక, రమారమి 100 ఏళ్ల వయసు కలవాడు, తన శరీరం మృతుతుల్యమైనట్టు శారగర్భం మృతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. త్రూ అవుట్ విశ్వాసం వలన బలం పొందెను. విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వాగ్దానంలో నుంచి వచ్చింది. రోమన్స్ చాప్టర్ 10, రోమా 10:7. ఎవడు పరలోకంకి ఎక్కిపోలేదు అనగా క్రీస్తుని కిందకు తెచ్చుటకు, లేదా ఎవడు అగాధంలోకి దిగిపోను అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోనవద్దు. అదేమి చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. సో వర్డ్ ఏంటంట? నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. మళ్ళీ వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. అందరూ ఒకసారి బైబిల్స్ కింద పెట్టి నిల్చుందామా? సో కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని నేను చెప్పింది చెప్పాలి. ఓకే, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. ఇప్పుడు మీకు మీరు చెప్పండి, 20 సార్లు చెప్పాలి. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉంది. వాక్యము నా యొద్దను నా నోటను నా హృదయంలో ఉంది. వాక్యము నా యొద్ద నా నోట నా హృదయంలో ఉంది. వాక్యము నా యొద్ద నా నోట నా హృదయంలో ఉంది. దేవుడే వాగ్దానం చేశాడు, ఆ మాట నా యొద్ద నా నోట్లో నా హృదయంలో ఉంది. దేవుడి వాగ్దానం నా యొద్ద నా నోట్లో నా హృదయంలో ఉంది. కమ్ ఆన్ సే ఇట్. నేను చెప్పేంతవరకు చెప్తానే ఉండాలి. నాకు ఇట్లా మీ అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారా పెద్దగా? వాక్యము నా నోట నా హృదయంలో, వాక్యము నా యొద్ద నా హృదయంలో, వాక్యము నా హృదయంలో ఉన్నది. వాక్యము నా నోట నా హృదయంలో. దేవుడు ఏం చెప్పాడు అది ఇప్పుడు నా యొద్ద నా నోట నా హృదయం. దేవుడు ఏం చెప్పాడో అది ఇప్పుడు నా దగ్గర నా నోట్లో నా హృదయంలో ఉంది. దేవుడు ఏం ప్రామిస్ చేశాడు అది నా యొద్ద నా నోట్లో నా హృదయంలో ఉన్నది. థ్యాంక్ యూ ప్రభు. ఆ వాక్యం మీకు దీవించును గాక. ఓకే, దేవుడు ఏం చెప్పాడు అనేది మీరు లోకంలో వెతికితే రాదు,
ఏం చెప్పాడో నీ చుట్టూ తిరుగుతా, నీ నోట్లో ఉండి నీ హృదయంలో ఉంది. అర్థమవుతుందా? సో దేవుడు ఏం చెప్పాడు అనేది మూడు స్టెప్పులు. ఓకే, అది నీ దగ్గర, అది నీ నోట్లో, అది నీ హృదయంలో ఉంది. అర్థమవుతుందా? సో దేవుడు ఏం చెప్పాడు అనేది నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో, నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉంది. అది మేము నీకు ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. ఓకే, సో చాప్టర్ 10:7 ఎవడు పరలోకంలోకి ఎక్కిపోలేదు క్రీస్తుని, అది అవసరం లేదు. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉంది. అది ఏంటంట? మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించిన యేసు ప్రభు ఎందుకు ప్రభు అంటే తిరిగి లేచాడు. యేసు ప్రభు ఎందుకు ప్రభు అంటే తిరిగి లేచాడు. యేసు ప్రభువు నా దగ్గర ఉన్నాడు, నా నోట్లో ఉంది, నా హృదయంలో ఉంది. ఓకే, యేసు ప్రభు ఏమయ్యాడంటే నా దగ్గర ఉన్నాడు, లేచాడు, అది నేను నమ్ముతున్నాను. ఓకే, సో అని చెప్పి ఎట్లనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఓకే, ఏలయనగా నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించును, ఓకే, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో రక్షణ కలుగునట్లు, అసలు ఈ లోకంలోకి రావాలి అని అంటే, ఆ ఆత్మ లోకంలో దేవుడు నిన్ను జస్టిఫై చేయాలంటే నీ హృదయంలో విశ్వసించి ఉండాలి. ఇక్కడ కలగాలంటే నీ నోటితో అది నువ్వు పలికి ఉండాలి. అర్థమవుతుంది కదా? సో బాప్తిసం తీసుకునేటప్పుడు మిమ్మల్ని నువ్వు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించుచున్నావా? అంగీకరించుచున్నాను కాబట్టి నీళ్లు సాక్ష్యము. ఓకే, రైట్. సో నీతి కలుగునట్లు హృదయంలో ఏం చేస్తాడు? విశ్వసిస్తాడు. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. సో ఏది మనకి కలగాలి అన్న, ఫస్ట్ ఇన్ ద స్పిరిట్ మనం మనం మన మన హృదయంలో దాన్ని విశ్వసించి ఉండాలి. నెంబర్ 2, విశ్వసించింది కనపడాలి అని అంటే మనం పలికి ఉండాలి. ఓకే, సో ఈరోజు ఒక్కసారి మార్కు సువార్త 11వ అధ్యాయం తీయండి. మార్క్ చాప్టర్ 11 verse 23. ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడుమని, తర్వాత మాట ఏంటి? చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పిన జరుగునని ఏంటంట? నమ్మి. ఓకే, వాడు చెప్పిన జరుగును నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఎవడైనా దాన్ని చూసి ఏంటంట? ఇది చెప్పి ఆ జరిగిన హృదయంలో నమ్మితే, మనసులో నమ్మితే అది జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. సో ఈరోజు ఒకసారి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి లూకా సువార్త 17 మా విశ్వాసమును వృద్ధి చేయమని అడిగారు. విశ్వాసాన్ని ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అన్నాడు. అప్పుడు ఆయన సేమ్ మాటలు చెప్పాడు. మీరు ఇదిగో ఈ సికమోన్ ట్రీని చూసి ఈ తెలుగులో అంజూరపు చెట్టు అన్నాడా, ఈ కంబల చెట్టును చూసి నీవు ఎత్తబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది అలా చేసిద్దని చెప్పాడు. ఓకే, సో 3 things we have to understand. Number 1, విశ్వాసాన్ని పెంచేది. అసలు విశ్వాసం మనకి ఎందుకు కదా? చూడండి, ఈ లోకంలో మనం ప్రయాసపడితే కొంచెమే సంపాదిస్తాం, సంపాదించింది మొత్తం పోగొడతాం. కానీ విశ్వాసంలో మనం సంపాదించుకుంటే ఎటర్నల్గా దాన్ని సేవ్ చేసుకుంటాం. ఓకే, నిత్య జీవానికి దాన్ని కాపాడుకుంటాం. ఓకేనా? ఒకరోజు నేను సంపాదించిన 10 రూపాయలు నా రెక్కలతోటి నేను తినేసి ఉంటాను, ఏదో అయి ఉంటుంది. కానీ ఇప్పుడు విశ్వాసంతో సంపాదించే 10 ఆల్వేస్ దీవెన, నాకు ఇతరులకి. అర్థమవుతుందా? కాబట్టి 100 చర్చెస్లో నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, 100 చర్చిల్లో 98 చర్చిలు విశ్వాసం అనే జోలికి రావు. గుర్తుపెట్టుకో, 98, ఇంకా చెప్పాలంటే 99% ఆఫ్ ద పీపుల్ రారు. అది వాళ్ళకి అనవసరమైన విషయం. ఓకే, పోతే నా ఫిలాసఫీ ప్రకారం, ఓకే, ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క ఫిలాసఫీ ఉండిద్ది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన
వరం యొక్క పరిమాణాన్ని బట్టి నాది ఒకటి. పిల్లర్ నెంబర్ 1 ప్రేమ, అంతకు మించిన పిల్లర్ లేదు, అదే అన్ని, ఇంకా వేరేది లేదు. కానీ దాన్ని సబ్ డివైడ్ చేస్తే, పక్కకి తీస్తే, ఆ ప్రేమలోనే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫెయిత్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వర్షిప్, అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హోలీ స్పిరిట్. మరి యేసుక్రీస్తేడి ప్రేమ. ఓకే, ఈ నాలుగే. ఓకే, పరిశుద్ధ ఆత్మ కావాలి, అందులోనే వర్షిప్, అందులోనే ప్రేమ, అందులోనే అది. వీటిల్లో ముఖ్యం ఏదంటే పరిశుద్ధాత్మ కాదు, ముఖ్యం ఏదంటే ప్రేమ. అది తెలుసుకోండి ఇప్పుడు కూడా. సో మనం ప్రేమ పోగొట్టుకుంటే పరిశుద్ధాత్మ కోసం వెంబట పడితే ప్రేమ వస్తుందని గ్యారంటీ లేదు, విశ్వాసం అని గ్యారంటీ లేదు, ఇంకోటి వచ్చిందని గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? సో మెయిన్ థీమ్ లవ్. మనం దేవుడు వెంట పడాల్సింది ప్రేమే. ఓకే, ఆయన ప్రేమిస్తున్నానని చెప్పుకొని ఆయన నమ్మలేకపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. అందరు క్రైస్తవులు అలాగనే ఉంటారు. దేవుడు అంటే ప్రేమ, కానీ నమ్మటంకి వచ్చేటప్పటికి ఎవరికి రాదు. ఓకే, ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో విశ్వాసం ఉంటుంది. ఓకేనా? కొంతమందికి మనీ విషయంలో ఫెయిత్ ఉంటుంది, కొంతమందికి రక్షణ విషయంలో విశ్వాసం ఉంటుంది. ఓకే, 98% క్రైస్తవులకి రక్షణ విషయంలో మాత్రమే విశ్వాసం ఉంటుంది, అది మిగతా ఏరియాస్లోకి వెళ్ళదు. ఓకే, అంటే ఇప్పుడు నేను సూపర్గా స్వస్థపరచవచ్చు, కానీ డబ్బుల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా వేరే విషయం, అక్కడ మళ్ళీ ఫెయిత్ ఉండదు వాళ్ళకి. ఓకే, బాగా ప్రాసీ చెప్పచ్చు, కానీ మనీ విషయంకి వచ్చేటప్పుడు కల్లా ప్రజల్ని మనం చక్కగా దోచుకోవచ్చు ఆ వరం పెట్టి. ఎందుకని దోచుకుంటున్నాము అని అంటే మనకు ఆ విషయంలో విశ్వాసం లేదు కాబట్టి. అర్థమవుతుందా? సో మనం ఒకదాన్ని కట్టడానికి అవసరమైన విశ్వాసం మిగతా వాటిని కూడా కట్టడానికి అవసరం అవుతుంది, కానీ అది భిన్నంగా ఉంటుంది. ఓకే, నా భాష మీకు అర్థమైందా? అంటే నువ్వు రక్షణకి డెవలప్ చేసుకున్న ఫెయిత్ సరిపోదు, స్వస్థతకి సరిపోదు, ప్రవచనానికి సరిపోదు, డబ్బుకి సరిపోదు, ఈ లైఫ్కి. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఎక్సలెంట్గా లోకాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఓకే, చక్కగా ప్రార్థన చేసుకుంటాడు, బైబిల్ చదువుతాడు, సండే చర్చ్కి వస్తాడు, కుటుంబాన్ని చక్కగా పెట్టుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది, కానీ పవర్ ఉండదు. ఎందుకు ఉండదనంటే అటువైపుగా తన విశ్వాసం పెరగలేదు. ఓకే, సో మనలో ఇప్పుడు అంటే అన్నీ ఒకసారి చేయలేం. ప్రతి ఏరియాలో మన మెచ్యూరిటీ కొద్దీ దేవుడు ఒక్కొక్క దాన్ని అనుమతిస్తాడు. ముందు నువ్వు రక్షణలో ఎదుగుతావు, రక్షణలో ఎదిగిన తర్వాత మిగతా ఏరియాస్లో ఎదిగించడానికి దేవుడు నిన్ను క్యాటపులెట్ పైకి లాగుతాడు. అర్థమవుతుందా? సో ఒక్కొక్క ఏరియా మనం ఎదుగుతా వస్తాం. సో ఇప్పుడు మనం చర్చ్కి వచ్చి కూర్చొని ఈ వాక్యం వింటున్నామంటే నా లెక్క ప్రకారం మీరు రక్షణలో విశ్వాసం సంపాదించారని, అందుకని అవి చెప్పట్లేదు. అర్థమవుతుందా? నేను లెవెల్ 2 చెప్తున్నాను. ఓకే, లెవెల్ 2 ఉన్నోడికి లెవెల్ 1 కూడా ఉందని నా ఉద్దేశం. అంతేగాని నువ్వు లెవెల్ 1 ఏంటి చెప్పకపోద్దు, ఎప్పుడు 2నే చెప్తా ఉంటావు, 3 చెప్తుంటావు, అంతే. నేను చర్చిని డిజైన్ చేసుకుంది లెవెల్ 2కి. ఓకే, లెవెల్ 1 కావాలంటే పోయి బైబిల్ స్టడీ గ్రూపుల్లో కూర్చోటమే, అక్కడ లెవెల్ 1. కానీ అదొక కోణం, అది దేవుడితో నడవటానికి, దేవుళ్ళు కరెక్ట్ చేసుకోవటానికి, ఎదగటానికి, రక్షణ, మారు మనసు, ఓకే, దేవుడితో రిలేషన్షిప్, వీటన్నిటిని బిల్డ్ చేసుకోవటానికి ప్రేమ, ప్రార్థన, వర్షిప్, ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలంటే ఒక ఫెలోషిప్ కావాలా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విశ్వాసం కావాలి, అది వేరు. కానీ జీవితంలో ఏమన్నా సాధించాలంటే, దేవుడు చెప్పిన ప్రామిస్ని నెరవేర్చుకోవాలంటే, ఆయన పిలుపుకు తగ్గట్టుగా పరిగెత్తాలంటే కంప్లీట్గా భిన్నంగా వేరే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం అక్కడ దొరికినట్టు నీకు ఇక్కడ దొరకదు. ఓకే, హలో, అందరూ ఉన్నారు. సో దేవుడు అబ్రహామా నేను నీకు చూపించే దేశంలోకి రా అనగానే అబ్రహాము నమ్మి బయలుదేరాడు. కానీ ఎప్పుడు కొడుకు అనేది వచ్చిందో ఇది డిఫరెంట్ విశ్వాసం. అర్థమవుతుందా? సో కొడుకు అనేది రాగానే విశ్వాసం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. హలో,
సో మీ పిల్లవాడిని మీరు చిన్నప్పుడు కొంతవరకు నమ్ముతారు, అవునా? అరే ఇక్కడ కూర్చో అంటే వాడు అక్కడ కూర్చుంటాడు కదా, రైట్? పెద్దోడు అయిన తర్వాత ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటాడా? మరి వాడు ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలి, ఎందుకు కూర్చోవాలో వాడికి తెలియాలి. సో ఇంకొక లెవెల్లో వాడు నేర్చుకుంటే తప్ప తన దగ్గర ఉన్న ఎదిగిన గుణం తన్ని నిలపదు. నేను అంటుంది అర్థం ఉంది, చెడిపోతాడు. ఓకే, సో మనం ఎక్కువగా చెడిపోయాం అనమాట. ఈ లోకంలో థింగ్స్ని, ఎక్స్పీరియన్సెస్ని, మన ఆలోచనల్ని నమ్మటం మనం బాగా నేర్చుకుంటాం దేవుడు వాక్యం కన్నా. దేవుడు వాక్యం నిజమని మనకు అనిపించదు, అసలు ఇది ఎట్లా రైట్ అవుద్ది అనిపిస్తుంది. బైబిల్ ఏంటంటే బైబిల్ ఒక పుస్తకం రాసి ఉంటుంది, అప్పుడప్పుడు చదవాలి, కుదిరితే ప్రార్థన చేయాలి, ఇలా ఉంటుంది. కానీ ఇదే జీవితం, దీనిలో ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్లోకి ఎవరు ట్యాప్ అవ్వరు. ఓకే, దీనికి తీసుకొని వెళ్ళి మన పైప్ కనెక్ట్ చేసుకొని దానిలో నుంచి వచ్చే జీవధారలు తీసుకోవాలని ఎవరికి తెలియదు. ఓకే, అది చెప్పాను కదా, 100లో 1 2 100లో కాదు 10,000లో 1 ఉంటే మహా కష్టం. అది అయ్యే పని కాదు, అంత సులువు కాదు. ఎందుకనంటే నిరంతరం దానిలో బ్రతకాలి. ఆ బతికినప్పుడు మాత్రమే అది ఫ్లో అవుతుంది. ఎక్కడైనా మనం బతకలేదా, కట్ అవుద్ది కనెక్షన్. బట్ నువ్వు ఒక క్రిస్టియన్ రక్షణ లెవెల్ 1లో నిరంతరం ఉంటావు, కానీ లెవెల్ 2లో నిరంతరం ఉండలేవు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మనం మూన్లో ఎగురుతున్నాం అనుకుందాం, చంద్రుడి మీదకి ఏదైనా వెళ్ళావు అనుకుందాం, భూమి మీద ఉండడానికి నువ్వు నొక్కుకోవాలా? ఓకే, ఇప్పుడు మనం ఎగరాలంటే అగెయిన్స్ట్ గ్రావిటీ చాలా కష్టపడాలా. ఓకే, అలాగనే ఉంటది విశ్వాసంలో. విశ్వాసం ఎట్లుంటుందంటే దేవుడు చెప్పిన వాగ్దానానికి ఈ లోకం గ్రావిటీ, ఆ పుల్, నీ ఆలోచనలు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కిందకి లాగుతూనే ఉంటే అవన్నీ కాదనుకొని నువ్వు ఎగరాలి. ఓకే, మీకు అర్థమవుతుంది? సో అందుకని మనకి ఫెయిత్ అనేది కనపడదు, వినపడదు. ఓకే, కానీ ఇది అవసరం అని చెప్పి నా స్పిరిట్లో నేను సెన్స్ చేశాను. ఓకే, సో ప్రజలందరూ ఆ విశ్వాసం అనే దానిలో మనకి అది దేవుడు చెప్పాడు, నా జీవితంలో మంచి జరిగిద్ది. కానీ మీకు విషయం తెలుసా, నమ్మటానికి మీలో ఎంతమందికి భయం వేస్తుంది కదా? అంటే అమ్మో అనిపించింది, ఒకలాంటి వదిలే అనే ఒక ఫీలింగ్, అవునా కదా? రైట్, అంటే అది ఎక్కడో ఉంది మైల్ దూరంలో, ఇప్పుడు నమ్మి ఇప్పుడు సాధించి అమ్మో కష్టం, అలాంటి ఒక మాయ కలగజేస్తాడు సాతాను. మనం వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పిని అబ్బవులే అనుకుంటాం. ఎస్ ఆర్ నో? ఓకే, నువ్వు స్వింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఓకే, కానీ నువ్వు దీనికి కొంచెం దూరం రా, దాని దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఇష్టం ఉందా లేదా? ఉండదు. అదేదో భయానకం, అది చాలా చెయ్యాలి, ఏదో డిఫికల్ట్ అని మీకు అనిపిస్తుంది. అది లై ఆఫ్ ద ఎనిమీ. అది చెప్పే నెంబర్ 1 అబద్ధం. ఓకే, అందుకే వాక్యము నీతో, నీ నోట, నీ హృదయంలో ఉంది. అది చావదు. వాక్యం మిమ్మల్ని బతికిస్తుంది, కానీ మీరు వాక్యాన్ని బతికించక్కర్లా. అది ఫస్ట్ తెలుసుకోండి. మనమేమో అబ్బో నేను వెళ్ళి దాన్ని బతికి క్రియలు, వాక్యమే నిన్ను బతికేయడానికి ఉంటుంది. నువ్వు దాని దగ్గరికి వెళ్తే చాలు, అది నిన్ను పవిత్రపరిచింది, కడిగిద్ది, నీకు బలం ఇస్తుంది. ఓకే, సో దేర్ ఆర్ 2 kinds of faith. విశ్వాసం అనేది 2 రకాలు ఉంటుంది. ఓకే, హ్యూమన్ సైడ్ ఉంటుంది, స్పిరిచువల్ సైడ్ ఉంటుంది. ఓకే, నిజంగా దేవుడు చెప్పే విశ్వాసము ఉంటుంది, మనుషులుగా మనం ప్రొడ్యూస్ చేసుకునే విశ్వాసము ఉంటుంది. ఓకే, కానీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనుషుల సంబంధమైన విశ్వాసం తెచ్చుకొని నాకు దేవుడు ఎందుకు చేయలేదు, నాకు ఎందుకు రాలేదు, నాకు ఎందుకు అవ్వలేదు అని అనుకుంటారు. అది హ్యూమన్ ఎండ్లో ఉంటుంది. అంటే జాన్ చాప్టర్ 20 తీయక్కర్లేదు, నేను చెప్తాను. అక్కడ ఏముంటుంది తెలుసా? తోమా ఉంటాడు. తోమా వచ్చి యేసుక్రీస్తుని వాళ్ళ శిష్యులతో అంటూ ఉంటాడు అనమాట, సహోదరులతో, నేను నా చేతి వేలుని ఆయన గాయాలు పెట్టి చూస్తే కానీ నమ్మను. సో తోమా అడిగేది ఏంటి? తోమా అడిగే విశ్వాసం ఎట్లుంది? హ్యూమన్ ఎండ్లో కావాలి, మనుష్య రీతిగా విశ్వాసం కావాలి. ఓకే, మనలో ఎంతమంది దేవుడు నాకు చేస్తే నమ్ముదును, చేస్తేగా ప్రతి ఒక్కరు చేస్తే నమ్ముతాం.
అంటే నీకు ఏ ఎండ్లో విశ్వాసం కావాలంటే ఫ్లెష్, శరీరపరంగా నీకు విశ్వాసం కావాలి. ఓకే, అయితే ఇప్పుడు కాంట్రాస్ట్ క్యారెక్టర్, ఇది బ్లాక్, ఇప్పుడు వైట్ చూపిస్తాను. అబ్రహాము రామారావు 100 ఏళ్ళ వయసు గలవాడు అయ్యుండి, ఓకే, తన శరీరం మృతుల్యమైనట్టు, శారగర్భం మృతుల్యమైనట్టు, ఓకే, ఆలోచించను గాని, కన్సిడర్ చేశాడు, మనస్కరించాడు, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం సందేహింపక ఏం చేశాడంట, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని విశ్వసించి వాగ్దానం వలన. సో అబ్రహాము పిల్లోడిని చూడలా, తాకలా, ముట్టుకోలా, కానీ చూడకుండా తెచ్చుకున్నాడు. యు సీ ద డిఫరెన్స్. ఓకే, ప్రభువా ఎలా, కొడుకు ఎట్లా, ముట్టుకోనా, ఇవ్వు, తాకనా, ఏలు పెట్టి చూడనా అని అడగల. సో విశ్వాసం 2 రకాలుగా ఉంటుంది. హ్యూమన్ ఎండ్లో ఉంటుంది, స్పిరిచువల్ సైడ్గా ఉంటుంది. మన ఆత్మ స్పిరిట్ మ్యాన్ విశ్వాసాన్ని వేరేగా తీసుకుంటాడు, ఈ శరీరం విశ్వాసాన్ని వేరేగా తీసుకుంటుంది. రిలేషన్షిప్స్ అన్నీ ఎందుకు పాడై ఉంటాయి అంటే శరీర రీత్యా నీకు విశ్వాసం కావాలి. ఓకే, నువ్వు నీ భార్యను నమ్మాలి, నీ భార్య నిన్ను నమ్మాలి. ఈ నమ్మకం అంతా ఏలు పెట్టి చూసే కార్యక్రమం అన్నమాట. అందుకే వాళ్ళ మధ్య పీస్ ఉండదు. ఓకే, ఈ టెండర్లు, గిండర్లు, బిజినెస్లు, పార్ట్నర్షిప్లు, వీటన్నిటిలో కూడా ఏలు పెట్టి చూడటమే కావాలి. ఇది డిఫరెంట్ విశ్వాసం, ఇది డిఫరెంట్ ట్రస్ట్. ఓకే, వజ్రాల వ్యాపారికి ఇద్దరికి ట్రస్ట్ కావాలి, కానీ ఈ ట్రస్ట్ తప్ప స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళకి కుదరదు. అదే బైబిల్ చెప్పే విశ్వాసం ఏంటంటే మన స్పిరిట్ తాకుతుంది, నాట్ ఫ్లెష్. ఇటు కాదు, కంటితో చూసింది కాదు, చెవితో వినింది కాదు. ఓకే, మనకి దేవుని మాటలో నుండి, ఆయన వాక్యంలోంచి, ఆయన మాట్లాడిన దానిలో నుండి వినటం వలన, చూడటం వలన, గ్రహించటం వలన పుట్టే విశ్వాసం. ఓకే, అది ఎలా ఉంటుందంటే పరిస్థితి చిన్న భిన్నం, అందరు గందరగోళంగా ఉంటుంది, కానీ నువ్వు వెళ్తూనే ఉంటావు. నీకు అవి ఆపోజిట్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా గెలుస్తున్నావు, నీకు పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. వావ్, ఇది వచ్చిందా, ఈ ప్రాబ్లం వచ్చిందా, అంటే గెలుస్తాం. సో నువ్వు దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేస్తావు, బికాస్ నీకు స్పిరిచువల్ ఫెయిత్ ఉంది. అర్థమవుతుందా? సో కార్నాలిటీ నుంచి, శరీరం నుంచి, ప్రకృతి సంబంధమైన మనిషికి పుట్టే ఒక విశ్వాసం ఉంది. ఇప్పుడు చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ఒక ప్రేయర్ చేస్తాం, నమ్మన్నాం అనుకుందాం, నమ్మకపోతే నేను ఇంత దూరం రాను. అలా అయితే నమ్మి తిరుపతికి కూడా వెళ్తారు. అర్థమవుతుందా? అది ఇందులో నుంచి వచ్చిన ఫెయిత్. అర్థమవుతుంది? అసలు దేవుడు దీనిలో నుంచి వచ్చిన విశ్వాసాన్ని దెబ్బకొడుతుంటే మనుషులకి ఏడుపు వస్తుంది. అక్కడ దేవుడు శత్రువైపోతాడు. నేను చేశా, నువ్వు నాకేం చేసావు, నువ్వు చెప్పావు, నువ్వు కదా ఇది చేయమన్నావు. వాళ్ళంతా దీనిలో నుంచి అనమాట. నా జీవితం చాలా బాగుంది, కానీ నా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే నువ్వు స్టిల్ చేస్తే నమ్ముతా ఇందులో ఉన్నావు. ఓకే, కానీ ఆయన నిన్ను ఎక్కించాలనుకుంటున్నది స్టెప్ 1 గా, స్టెప్ 2 నీ స్పిరిట్ కనపడింది చూడాలా, వినపడింది వినిపించాలా. అది లేదు అనే దాన్ని నమ్మాలా, గ్రహించాలా, అది నిజమని దానిలో బతకాలి. ఓకే, సో దేర్ యు లివ్, అక్కడ నువ్వు బతుకుతావు. అది ఈ లోకానికి మహావేరి పిచ్చెక్కిద్ది అసలు ఈ ప్రజలకు. అసలు అదేందో విశ్వాసం అంటే. ఓకే, మనకి అరే వీడేంట్రా వెధవ నెంబర్ ఇన్ఫినిట్ లో ఉన్నాడు అనిపిస్తుంది, టూ ఇడియాటిక్ అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇంత ఫూలా, నువ్వు వెర్రోడు అయితే అయి ఉండొచ్చు, మరి ఇంత వెర్రితనం మనకి రాదనుకుంటారు. అంటే వాడు పెద్ద జ్ఞానైనట్టు. నువ్వు ఏలు పెట్టి మాత్రం కాదు, అసలు కుదిరితే మనిషి అంతా ఏదేస్తే కానీ నమ్మలేని వ్యక్తివి. వాట్లా రాదు విశ్వాసం. మీకు అర్థమవుతుంది కదా? సో ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి ఎంతో తేడా ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అది తెలుసుకోండి. మీరు కొంచెం బైబిల్ చదవగానే, కొంచెం ప్రార్థన చేయగానే అమ్మయ్య పీస్ వచ్చింది, స్టిల్ ఫ్లాష్, శరీరమే. అది నిజమైన విశ్వాసం కాదు. అది ఎట్లుంటుందంటే పువ్వు వికసించి ఎండిపోయినట్టు ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో దేవుడిది ఎట్లుంటుందంటే నిరంతరం డేలైట్ ఉన్నట్టుంటుంది. అది దినదినము నీ స్పిరిట్ని పెంచుతానే ఉంటుంది. నువ్వు ఆత్మలో బలపడతానే ఉంటావు, ధైర్యంగా ఉంటావు, నుంచుంటావు.
గెటింగ్? ఓకే, సో దేర్ ఆర్ 3 స్టెప్స్. విశ్వాసం అనేది ఇంక్రీజ్ అవ్వాలని అంటే 3. ఓకే, 3 కాదు, నేను 8 లెస్ फ्री शिपिंग चाहिए मिलेगी, कैश ऑन डिलीवरी चाहिए वो भी है, सबसे सस्ता दाम चाहिए मिल పని చేయటం నాకు ఇష్టం లేదు. ఓకే, ఎందుకంటే కొంచెం కష్టపడాలి, మర్మాలు అందరికి అర్థం కాకూడదు. కాబట్టి నేను అన్నిటినీ కలిపి ఒక వాక్యమే చెప్తా, 8. ఓకే, దానిలో 8 డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి. కొన్ని చెప్తా, కొన్ని చెప్పను. ఓకే, అయితే విశ్వాసం అనేది మనం పెంచాలి అని అంటే 3 కావాలి. ఓకే, కరివేపాకు, నూనె, ఉల్లిపాయలు, అది ఉప్పు కారం వద్దా శరీరి, ఉప్పు కారం వద్దా నన్ను కదా, అర్థమవుతుందా? మనకు 3 కావాలి, సరేనా? సో ఒకటి ఏంటంటే ఏం చెప్పు, కరివేపాక. ఫస్ట్ ఏంటంటే విశ్వాసం కావాలంటే చెప్పు. ఈ కంబలి చెట్టుని చూచి నువ్వు ఎత్తబడి చెప్పిన ఎడల, ఓకే, మీరు ఈ కొండని చూచి నువ్వు ఎత్తబడి అని దాంతో చెప్తే, ఇఫ్ యూ సే. అండ్ నెంబర్ 2, ఇఫ్ యూ కెన్ హియర్, వినగలిగితే. అండ్ నెంబర్ 3, ఇఫ్ యూ కెన్ డూ, చేయగలిగితే అవుద్ది. ఓకే, సో విశ్వాసం అనేది 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలు కాదు, దాని పరిపూర్ణత స్టేజ్ వైజ్ వెళ్తుంది, స్థాయిలో వెళ్తూ ఉంటుంది. మనము చూస్తాం, కానీ మిగతా 2 లేనందువలన మనం అల్ప విశ్వాసిగా ఉంటాం. మనం వినగలుగుతాం, కానీ మిగతా 2 లేనందువలన లిటిల్ ఫెయిత్. ఓకే, కొంచెం విశ్వాసిగానే ఉంటాం. ఓకే, కొంతమంది చేస్తారు, బోర్లా పడతారు, బికాస్ దే లైక్ సీయింగ్, దే లైక్ హియరింగ్. వాళ్ళు చూడలేదు, వాళ్ళు వినాలేదు, కాబట్టి చేత కాదు. ఓకే, మీకు అర్థమవుతుంది? ఒక వ్యక్తి ఒకరికి ప్రార్థన చేస్తా, ఎందుకో ఎల్లుంటాడు, అక్కడ ఏ అక్కర లేకుండా చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు, బాగుంటాడు. అబ్బా, నా బాగా దేవుడు బాగు చేస్తాడు, ఇక నాకు వచ్చేసింది వస్తుందని చెప్పి ఓ డెవిల్ని వెళ్ళి పట్టుకోగానే అది వీడిని పట్టుకుంటుంది. ఓకే, సో నీకు వెనక విషయం లేదు, యు యాక్టింగ్. అంటే నువ్వు పని చేస్తున్నావు, కానీ ముందు 2 కావాలి. మీకు అర్థమవుతుందా? సో 3, మనం నాకు పలానా దాని విషయంలో నా విశ్వాసం పెరగాలి. హలో, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఉండండి, ఇట్లా కూడా కాదు చెప్పేది. ఇప్పుడు లైఫ్లో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, యూ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. క్రితం ఉన్న దానికి నువ్వు మారాలి, దాని నుంచి ఇంకొంచెం వెళ్ళాలి, దాని నుంచి ఇంకొంచెం వెళ్ళాలి. సో ఈ మార్పు ఉంది కదా, మనం దాన్ని కొంచెం మనస్కరించాలి. అంటే ఈరోజు నేను చెప్తున్న వాక్యం ఎందుకంటే, దేవుడు మనకి చెప్పిన దాన్ని పొసెస్ చేసుకోవటానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని తెలుగులో ఏమంటాం? ఉప్పు, కారం, పసుపు, డబ్బా మీద రాసి ఉంటారు కదా, వస్తువులా, పదార్థాలు కావాలి. అంటే దేవుడు నాకు, సరే మీ లెవెల్లోనే చెప్తాను, నాకు ఇల్లు ఇస్తాను అన్నాడు. ఆ ఇంటికి ఇంక కూర్చొని లెక్కలేసి, అబ్బా ఇంకొక 20 లక్షలు తగ్గి, అబ్బా మళ్ళీ రేపు వచ్చి లెక్కలేసి, బ్యాంక్ చూసి లెక్కలేసి, అది అయ్యిద్దా లాస్ట్ మూమెంట్, ఒక అయ్యిద్ది ఏలో నువ్వు దెబ్బకి ఇక్కడికి వచ్చి ఎందుకు చేయలేదని దేవుడిని అడుగుతా. ఓకే, సో ఒకటి దేవుడు చెప్పినప్పుడు, నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాను అన్నాడు, లేదు నాకు జాబ్ వచ్చింది, నా సేవ పెరిగిద్ది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఓకే, వేర్ యూ కెన్ అప్లై. దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడు, వాటిని పెంచే దగ్గరకు వచ్చేటప్పుడు కదా వీ నీడ్ ఫెయిత్. క్రైస్తవులకి విశ్వాసం లేకయి మరగుజ్జులైపోతారు. ఓకే, నీకు ఆ విశ్వాసం పడిపోయినప్పుడు నువ్వు విశ్వాసిలాగా కనపడతా, ఎదగగా ఒకలాగా ఉంటావు. నా భాష మీకు అర్థమవుతుందా? ఓకే, మనం విశ్వాసులమే, కానీ
ఆ విశ్వాసం పెంచడం చేతగాక ఒకలాంటి బాధ, ఒకలాంటి దిగులు ప్రజల్లోకి వస్తూ ఉంటాయి. నీ ప్రాబ్లం ఏంటంటే ఫెయిత్ ప్రాబ్లం. నువ్వు దాన్ని పెంచడం, ఇన్సైడ్ మ్యాన్ని ఎక్స్పాండ్ చేయటం, స్ట్రెచ్ చేసుకోవటంలో నీకు వస్తున్న ప్రాబ్లం అనమాట. ఓకే, ఈ రోజు ప్రభు మీకు మీ విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయను గాక. ఓకే, సో లోపల వ్యక్తి పెరగాలి అంటే ఇరుక్కోకూడదు, బంధకాల్లో చిక్కుకోకూడదు. నాకు అది జరగల, ఆ వీక్ మైండ్ సెట్తో ఉండకూడదు, నెగిటివిటీతో ఉండకూడదు. నా జీవితం అంత ఇంతే జరిగిద్ది. ఇట్స్ వెరీ బ్యాడ్. సో ఈ క్లచెస్ నుంచి, ఈ సంఖ్యల నుంచి మనం బయటికి రావాలి. ఓకే, బయటికి రావాలంటే రావు. నువ్వు నమ్మటానికి స్టెప్ వేయాలి, నమ్మటానికి అడుగు వేసుకుంటా ముందుకెళ్తా ఉండాలి. మీకు నేను అంటే అర్థమవుతుంది కదా. సో దేవుడు మనం నమ్మాలి అని అంటే మనకు ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. ఓకే, ఆ సూపర్ పవర్ ఏంటంటే వాక్యం. సరేనా? ఏం చెప్పాను? వాక్యం, దేవుని మాట, వాగ్దానం, వాట్ ఎవర్, రైట్? సో ఒక్క వాక్యం నేను చెప్పే విధానం బాగా గమనించండి. రెడీనా? నేను చెప్తా, అది స్ట్రైట్ స్పియర్ లాగా, ఈటలాగా లోపలికి వెళ్ళి గుండెలోకి వెళ్ళిపోయి బయటికి రావాలి. రెడీ? దేవుడు ఏం చేశాడంటే మీతో మాట్లాడాడు. ఉన్నావా? మాట్లాడింది బయటికి రాదా? మళ్ళీ చెప్తా. మట్టితో అన్నాడు, వాటి జాతుల ప్రకారం విత్తనం కలిగి నా ప్రతి చెట్టుని రమ్మని అన్నాడు. స్ట్రైట్ మట్టిలోకి వెళ్ళింది, విత్తనం వచ్చింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ హార్ట్, మెన్స్ హార్ట్, మనుషులతో దేవుడు హృదయంలోకి నేను ఇది చేస్తా అన్నప్పుడు వెళ్ళి బయటికి రాదు. మీకు అర్థమవుతుందా? పాప అది పోయి ఇరుక్కుపోయింది ఎక్కడో. ఓకే, ఆ నాళాల్లో ఎక్కడో చిక్కుపోయింది. అర్థమవుతుందా? దిగిద్ది కానీ బయటికి రాదు. దాట్స్ ద ప్రాబ్లం. మీకు అర్థమవుతుంది? నేను మళ్ళీ చెప్తా. హలో, మీకు నేను అంటుంది అర్థమవుతుందా? మాటతోటి వెలుగు కలుగుగాక అంటే పిఎస్ అయిపోయింది, దూసుకుంటూ వెళ్ళింది, కట్ చేసుకుంటా వెళ్ళి స్టార్ట్ అయింది. ఈ లోకం వీటన్నిటిని ఆ నీరు వేరయ్యి అన్నాడు అంతే. 2 మొక్కలు. ఓకే, ఆకాశం తయారైంది, నేల తయారైపోయింది. ఆయన చెప్పిన మాట ఏమవుతుందంటే చొచ్చుకుంటా వెళ్ళి ఆ పని చేసుకొని వస్తుంది. బట్ మన హృదయం దగ్గరికి వచ్చే స్వయం నేరుగా వచ్చి కామ్గా ఆగిపోయింది. ఎందుకు అట్లా? మన దగ్గర అంత మెగా పవర్ఫుల్ బ్రేక్లు ఏంటి అసలు? నేనంటే మీకు అర్థమవుతుందా? మాట్లాడినోడు దేవుడు. నేను మళ్ళీ చెప్తా, ఆ మాట పవర్ తెలుసా? సరే, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఏం చేశారంటే, ఈ లోకాన్ని కైవసం చేసుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించారు. హలో, ఉన్నారా? ముందుడేమో రాళ్ళతో కొట్టుకున్నారు. రాళ్ళు పోయి చిన్నగా ఐరన్ ఓర్ కనపడిన తర్వాత ఇనుము ఇవన్నీ కనిపెట్టారు. ఓకే, కత్తి, కొడవలి, ఇవన్నీ బాణాల తర్వాత కనిపెట్టారు అనమాట. డిఫరెంట్ డివైసెస్ కనిపెట్టారు. పోను ఇంకా ఏమవుతుంది అనుకున్నప్పుడు గన్ పౌడర్ కనిపెట్టారు. గన్ పౌడర్ కనిపెట్టిన తర్వాత బ్రిటిషర్స్ ఇంకా షూట్ చేస్తుంటే అందరూ చచ్చిపోతున్నారు. ఇంతకన్నా పవర్ఫుల్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటా ఉన్నారు అందరూ. హలో, ఆలోచించుకుంటుంటే పవర్ ఇప్పుడు కావాలి. పవర్ కావాలంటే పవర్ కావాలి. నేనంటే అర్థమైందా? అంటే చాలా పవర్ ఉంటే ఆ పవర్ని ఎవరి మీదైనా చేద్దామని. సో ఆ థింకింగ్ నుండి ఐన్స్టైన్ ఒక ఈక్వేషన్ కనిపెట్టాడు. అదే చాలా పవర్ ఉంటే చాలా పవర్ బయటికి రాదు. పవర్ ఈజ్ ఇన్హెరెంట్. ఒక దానిలో పవర్ ఆల్రెడీ ఉంటుంది అని చెప్పాడు. ఐ యు గెటింగ్? నేనంటే అర్థం అవుతుందా? పవర్ కావాలని చెప్పి నువ్వు పవర్కి వెళ్ళొద్దు. హలో,
ఓకే, ఇప్పుడు మీకు నదులంత విస్తారంగా వస్తున్నప్పుడు, వర్షం వరద పొంగుతున్నప్పుడు ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ పెడతారు కదండి. పెట్టినప్పుడు మీకు అంత వరద ఉంటే తప్ప పవర్ ప్రొడ్యూస్ అవుతుందా? ఐ మీన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? సో మీకు వరద అంత వాటర్ కావాలి, అప్పుడు తప్ప మీకు ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో సముద్రంలో చెప్పలేనంత ఉంటే దానిలో నుంచి మూత తీసుకోగలుగుతున్నావు నువ్వు. సో మనుషుల మెంటాలిటీ వన్స్ అపాన్ ఎ టైం ఏంటంటే సూపర్ పవర్ ఉంటే పవర్ వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐన్స్టైన్ ఏం చేశాడంటే E=mc² అన్నాడు. సో ఎనర్జీ మాస్ అన్నాడు. అనగానే అవునా, ఎనర్జీ కావాలంటే ఏం అవసరంలా, ఉన్న ఒకదాన్ని శృతి తీసుకొని కొడితే చాలు ఎనర్జీ అన్నాడు. అందరికీ ఎనర్జీకి సీక్రెట్ అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక యాటమ్ తీసుకుందాం. ఓకే, యురేనియమో ఏదో, ఆ యాటంలో ఉన్నవన్నీ తీసేద్దాం, అణువులో అనవసరమైన అణువులని తీసేద్దాం. తీసేసి ఒక ఫోటాన్ని తీసుకుందాం, దానిలో ఒక చిన్న పరమాణు తీసుకుందాం, ఒక ఫోటాన్ తీసుకుందాం. ఇంకొక దాన్ని కూడా పగలగొట్టి మొత్తం తీసేసి ఒక ఫోటాన్ తీసుకుందాం. ఓకే, సో వాటిని బాగా తిప్పితే అవి ఊడిపోతాయి, ఊడిపోయి ఇది మాత్రమే మిగులుతుంది. సో వీటన్నిటికీ ఒక రౌండ్ పెట్టి అందులో ఈ ఫోటాన్ అటు నుంచి వదులుతారు, ఈ ఫోటాన్ ఇటు నుంచి వదులుతారు. అవి రెండు స్పీడ్గా, అంటే లైట్ కన్నా స్పీడ్గా వెళ్తాయి. లైట్ స్పీడ్ కదా, ఫోటాన్స్ అంటే అంతకన్నా లోయెస్ట్ పార్టికల్, ఆ స్పీడ్ వెళ్తాయి. అవి వెళ్ళి రెండు గుద్దుకుంటాయి. గుద్దుకున్నప్పుడు పేలుతుంది. మీకు అర్థం అవుతుందా? ఇది భూమి లోపల కొన్ని అడుగుల లోపల తవ్వి మొత్తం చేస్తారు, కొన్ని ఎకరాలలోకి కిలోమీటర్లలోకి తవ్వి లోపల చేస్తారు. ఎందుకంటే పేలితే అది మనం బతకలేం. ఓకే, సో స్విట్జర్లాండ్ ఎక్కడో సమ్వేర్ ఇది ఫోన్ ల్యాబొరేటరీ, సో దానిలో చేస్తారు. సో పరమ అణువుని నువ్వు పగలగొట్టావంటే భూమి ఉండదు. ఒక్కసారి ఈ ఫోటాన్ పగలగొడితే 1,00,000 సంవత్సరాలు మనకు అందరికీ భూమి మీద కరెంట్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? అర్థమవుతుందా? ఒక్కసారి దాన్ని పగలగొడితే చాలు. సో శక్తి అనేది శక్తితో రాదు, ఒక చిన్నది మనం పగలగొడితే వస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నేను మీకు అర్థము చేయుదును. వాక్యాన్ని ఓపెన్ చేస్తే నిత్య జీవం వస్తుంది. రాబోయే లోకం కూడా అక్కడే ఉంది. యూ థింక్ ఆఫ్ ఇట్. కావాలంటే ఏం చేయాలి? ఏం చెయ్యొద్దు. నీ దగ్గర, నీ నోట, నీ హృదయంలో ఉంది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. ఇఫ్ యూ కెన్ ఓపెన్ ఇట్, దాన్ని నువ్వు తీయగలిగితే సూపర్ పవర్ అక్కడే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని తీయటం నేను మీకు చెప్తున్నా. తీయటం ఎలా? ఏం చెప్పాను ఫస్ట్? చెప్పి ఇఫ్ యూ కెన్ సే, పలకాల. 2 వినాలా. 3 చెయ్యాల, పని చెయ్యాలి. నెంబర్ 1 ఏంటి? చెప్పాలి. ఓకే, పలకాలి, చెప్పాలి కాదు, పలకాలి. 2 వినాలి, 3 చెయ్యాలి. అంతే. నువ్వు దాన్ని పగలగొట్టాలంటే నీకేం కావాలంటే, వాక్యంని లోపలికి వెళ్ళాలనంటే ల్యాబొరేటరీలో ఎలాగా పెట్టి అటు ఇటు ఆ మెకానిజం ఇవన్నీ నేను దేవుడిని నమ్మని రోజున నేను చేసిన రీసెర్చ్లు అన్నమాట. ఓకే, సో అసలు దాన్ని ఎట్లా చేస్తారు, దీన్ని ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఆ ల్యాబొరేటరీని చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు పెట్టి పుట్టుకుని దాన్ని బాగా పడతాను. మీకు అర్థమవుతుంది, ఒక చిన్న దాన్ని చేయడానికి మీకు ఎంతో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వాక్యాన్ని పగలగొట్టాలంటే కూడా నువ్వు పలకటం, నువ్వు వింటాం, నువ్వు దాన్ని చేయటం, హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం దానికి. మీకు అర్థమవుతుందా? సో దేవుడు నాతో చెప్పాడు, నేను ఇంకా హాయిగా నూనె వేసుకొని ఇడ్లీ తింటా ఉంటా, ఆయన చేసి పెడతాడు. ఎప్పుడు కలిగిద్ది నీకు?
అలాగా కాదు, అర్థమవుతుందా? సో వాక్యము నీ లైఫ్లోకి రావాలంటే నువ్వు ఒక చిన్నది తీసుకొని హ్యావ్ టు బ్రేక్ ఇట్ ఓపెన్. అది బ్రేక్ ఓపెన్ చేయాలి, దాన్ని పగలగొట్టి దానిలో ఉన్నది తీయగలగాలి. అది ఎందుకో కూడా నేను చెప్తాను, రైట్? సో దాన్ని తీయాలంటే, వాక్యాన్ని ఓపెన్ చేయాలంటే 3 కావాలి. 1, మనం దాన్ని పలకాలి. 2, మనం దాన్ని వినాలి. 3, దాని మీద పని చేయాలి. అర్థమవుతుందా? సో మనం ఒకదాన్ని తీసుకొని వచ్చి దాన్ని పలకాలి, దాన్ని వినాలి, దాన్ని పని చేయాలి. అప్పుడు ఓకే, ఈ పట్టణం నీ దగ్గర అన్నాడు అనుకుందాం. పలకాలి, వినాలి, పని చేయాలి. పట్టణం అంతా పోయి కుర్రపిల్లలందరినీ గ్యాదర్ చేసి సైలెన్సర్ పీకేసి గొయ్యి గొయ్యి అంటే నువ్వు టీడీపీఓ వైసీపీఓ అవుతావు, కానీ వాక్యం అయితే కావు. అర్థమవుతుందా? నువ్వు పని చేయాల్సింది దేని మీద? వాక్యం. చూడండి, రిసోర్సెస్ అన్నీ ఆ వాక్యంలోనే ఉన్నాయి, ఆ సూపర్ పవర్లోనే ఉన్నాయి. సో దేవుడు మీతో ఒక మాట పలికాడు అని అంటే ఆ మీ హృదయంలో, మీ నోట మీతో ఒక సూపర్ పవర్ తిరుగుతా ఇన్హెరెంట్గా తనంత దానిలో దాచుకొని మీతో తిరుగుతున్న ఒక పవర్ మీ దగ్గర ఉంది. బట్ యూ డోంట్ నో హౌ టు ఓపెన్ ఇట్. దాన్ని ఎలా తీయాలనేది క్రైస్తవులకు తెలియదు. దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. దాన్ని పగలగొట్టాలి, దాన్ని ఓపెన్ చేయాలి, రైట్? సో ఫస్ట్ థింగ్ పలకటం. ఓకే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఆరు 1 నుండి. నీవును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రమాణ ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలన్నాడు? నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారుని మీద, నీ కుమారునితో వాటిని పలకవలెను. సో వాట్ ఈస్ దట్ కాల్ హియర్? అభ్యసింప చేసి. నీ ఇంట కూర్చున్నప్పుడు వాటితో మాట్లాడాల, త్రోవన నడుచున్నప్పుడు పలకాల, పండుకున్నప్పుడు పలకాల, లేచినప్పుడు వాటిని గుర్చే హ్యావ్ టు స్పీక్ దోస్ థింగ్స్ అండ్ మాట్లాడాల. ఓకే, ఎందుకు మాట్లాడాలా? మీ పిల్లల పేరు సుబ్బయ్య అని పెట్టావా, వెంకయ్య అని పెట్టావా, చింపాంజీ అని పెట్టావా? ఇఫ్ యూ కాల్ హిమ్ చింపాంజీ, వాడు చింపాంజీనే అవుతాడు. ఓకే, అందుకే పేర్లు మంచి పెట్టాలి. అర్థమవుతుందా? పేరు బాగలేదనుకుందాం, మార్చేయండి దాన్ని. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నువ్వు అనవసరంగా అలాగనే ఉంటావు అనమాట. సో దేవుడు ఎందుకు వచ్చి పేరు మార్చాడు? అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రాహాము కాదు, అబ్రాహాము. సో అబ్రహాము ఇంకేం చేశాడు? పలుకోవటం మొదలుపెట్టాడు. అబ్రహాము ఎవడో వచ్చి అబ్రాహం అన్నాడు, అబ్రాహం గారు పేరు మార్చేశాడు, అబ్రహాం అని పలుకు నా మీద. ఓకే, సో ఇప్పుడు అబ్రహాములు 315 మంది 18 మంది దాసులు మాట్లాడతా అబ్రహాము అబ్రహాం 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 అంటా ఉంటే నేను అబ్రహాం అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇంకొక పేరు ఉంది అనుకుందాం, మీ ఇంట్లో ఉన్న పేరు ఏదో ఒకటి. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ పేరుతో పిలిస్తే ఎట్లా ఉంటుంది మీకు? యా, ఓకే. ఇప్పుడు సడన్గా అబ్రహాంకి ఏమైంది తెలుసా? అబ్రహాం అదర్. యు సీ దట్? మీకు అర్థమవుతుందా?
సో నువ్వు కొత్తది పలికేటప్పుడు నీ లోపల ఏదో కొత్తది అవటం మొదలవుతుంది. మీకు అర్థమవుతుందా? ఓకే, సో మనం పలకటంలో మన వాతావరణం ఉంది. విత్తనానికి తగ్గ ఎన్వైరన్మెంట్ కలుగుద్ది అనమాట, అట్మాస్ఫియర్, వాతావరణం కలుగుతుంది. ఇప్పుడు చూడు, సేయింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, చెప్పటం అనేది ఎంత 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 ఎంత. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఓకే, వాడు మిమ్మల్ని మీరు సర్కస్ తీసుకెళ్ళండి, వాడు మిమ్మల్ని ధ్యానింపజేస్తాడు తెలుసా? సర్కస్ 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 సర్కస్. ఇప్పుడు కార్ కొని కార్ 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 పని చేసేదా పని, అది ఈడెవడు పిల్లాడు అది నీ నమ్మే నువ్వు ఉండలేవు, అది 100% పని చేస్తుంది. మీకు అర్థం ఉందా? సేయింగ్లో చాలా పవర్ ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అది అయిపోతున్నావు అని అర్థం. నేను మీకు ఇంకొక బ్రహ్మాండమైన ఉదాహరణ చూపిస్తా. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒకటి మీద ఇక్కడ దాకా పగ ఉంది. ఇప్పట్లో అది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇదివరకు పీకల దాకా పగ అనేవాళ్ళు, ఇప్పుడు తల దాకా పగ. ఓకే, అంతుంది వాడి మీద. ఇప్పుడు మీరు బాగా ధ్యానించారు, వీడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు అది చెప్పాలి అన్న ఒక గుల మొదలవుద్ది లోపల. అది చెప్పకపోతే చచ్చిపోతానేమో అన్నంత. హలో, ఉన్నారు లేదా? ఎస్ సార్ నో? ఓకే, నువ్వు ఇప్పుడు కొంతమంది విన్నది కుయ్యకపోతే కోకిల అసలు నిద్ర పట్టదు. ఓకే, వాడి దగ్గర అసలు అబ్బా చెప్పే అమ్మయ్య అమ్మయ్య అమ్మయ్య, అప్పుడు అప్పుడు అబ్బా విడుదల. ఓకే, అది చెప్తే తప్ప ఫ్రీ అవ్వరు. మీకు కొంతమంది కృష్ణుడు బోరుద్దే ఆ యుద్ధాన్ని ప్రకటించకపోతే అసలు అవ్వదు. ఓకే, అంతలా మనం కేకలేసి ఆ వాడిని 4 పీకి, అమ్మయ్య, వాడిని 2 పీకిన తర్వాత మీకేమైంది? నీ కోపం నేరు కిందకు వచ్చేస్తుంది. ఎందుకని అలా? ఎందుకు చెప్పండి అట్లా? సరే సరే, వెయిట్. సో ఇప్పుడు మనం పీకల లోతులో ఇక్కడ దాకా కోపంలో ఉన్నాం. ఇప్పుడు మనం డివైస్ చేసాం, వీడి గురించి చెప్పాలి 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 చెప్పాలి. ఇప్పుడు ఇంకొకడు వచ్చాడు, ఇప్పుడు మీరు వాడు ఎదురు కూర్చున్నారు, చెప్పాలి ఆపుకుంటా ఉంటారు, కానీ చెప్పు చెప్పు అంటాం. నువ్వు కష్టపడి 5 ఏళ్ళు దాచింది కూడా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నోరు. మీరు ఒక చిన్న డిఫరెన్స్ గమనించండి. నువ్వు నోరు తెరిచిన వెంటనే నీ కంట్రోల్ లేదని నువ్వు గమనించేస్తావు. ఎస్ ఆర్ నో? నువ్వు అది అవతలడికి చెప్పిన తర్వాత నువ్వు వీక్ అయిపోతావు అట్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్. ఎందుకంటే నీ పరిధి దాటిపోయింది, అది ఇంకొక శక్తి అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? అది నువ్వు హ్యాండిల్ చేయలేని పవర్గా మారుతుంది. ఎస్ ఆర్ నో? రైట్? ఓకే, మంచి కూడా అంతే. చెడు ఎలాగ ఒక పవర్గా మారుతుందో, నువ్వు నీ గురించి దేవుడు చెప్పిన మాటను నువ్వు పలుక్కునేటప్పుడు అది కూడా ఒక ఎన్వైరన్మెంట్, ఒక పవర్గా మారుతుంది. మీకు నేను అంటే అర్థమవుతుందా? రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే చిన్నపిల్లలు చూడండి, మనం వాళ్ళని పెద్దగా చదువు అది చదివిపిస్తారు, చదివి వింటాడు, వాడు గ్రహిస్తాడని మనం అనుకుంటాం. అది వాడి తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మారుస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? రైట్? సో మనం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు రిహార్స్ ఇట్. అదే మాట. ఇప్పుడు సండే స్కూల్లో మనం వాళ్ళని బట్టి కొట్టిస్తాం. ఎందుకంటే అది మనం పలికేటప్పుడు మనలోకి అది స్థాపింపబడటం స్టార్ట్ అవుతుంది. ఉన్నారా? సో దేవుడు ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు నీకు ఒకటి చెప్పాడు, పక్కనోడితో షేర్ చేసుకోవాలంటే నీకు భయం, అవునా కదా? ఓకే, అది అబద్ధం, షేర్ చేయటమే. మనం లోకల్లో ఏమంటే నువ్వు చేయబోయేది ప్రజలకి చెప్పొద్దు, ఆ సీక్రెట్గా ఉంచాలి. విశ్వాసం ఏంటో తెలుసా? సీక్రెట్గా ఉంచితే అలా సీక్రెట్గా చచ్చిపోతుంది. విశ్వాసాన్ని చెప్తే పెరుగుతుంది. హలో, యేసుక్రీస్తు నువ్వు ఆయన నమ్మావు, దాన్ని దాచుతా ఉన్నావు అనుకో, అందరికీ తెలుసు నువ్వు దాస్తున్నావు అని. కాబట్టి ఇంకా మమ్మల్ని మేము నమ్మినట్టుగా నమ్మని కిందకి తీసుకెళ్తారు. బట్ వెన్ యూ ప్రొఫెస్, నువ్వు చెప్తున్నావు అనుకో, నేను క్రిస్టియన్, నేను నమ్మా, వాడు తగ్గటం మొదలు పెడతాడు.
హలో, ఇదే అందరి మధ్య జరిగేది. ఓకే, నువ్వు తగ్గినందువల్ల, నీ విశ్వాసం నువ్వు దాచుకున్నందువల్ల చనిపోవటం మొదలవుద్ది. దేవుడు మనలోకి ఏం పలికాడో ఆ విత్తనం నశించిపోయేది ఎప్పుడంటే మనం చెప్పక. హలో, ఉన్నారా? సో దేవుడు మీతో చెప్పింది చెప్తానే ఉండాలి, పలుకుతానే ఉండాలి, మిమ్మల్ని మీరు అలా చూసుకుంటూనే ఉండాలి. అలా మనం చెప్పలేదనుకుందాం, లోకం నిన్ను పూర్తిగా నమ్మిస్తుంది. ఆ వాక్యం నీలో నివసించలేదు, ఇట్ విల్ డ్రై అవుట్, ఎండిపోయిద్ది. హలో, అర్థమవుతుంది? సో నువ్వు అటు తిరుగు ఇటు తిరుగు, ఈ మాటే అది. సో ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు, అన్ని ఎచ్చులు మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఎందుకో వాడికి ఎచ్చుల్లాగానే జరుగుతాయి. ఎస్ ఆర్ నో? వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కుళ్ళుకుంటుంటారు, కానీ వాడు మాట్లాడే ఓవర్ మాటలే వీడికి తగ్గాలి, వీడికి బాగా జరగాలని అందరూ అనుకుంటారు. జరగదు. ఆ జరగపోవటం చూసి నీకు ఇంకా కుళ్ళు పుట్టిద్ది. వీడు నేర్చుకోవాలి అనిపిస్తుంది నీకు. నువ్వు నేర్చుకోవాలి, అట్లా అతిగా మాట్లాడాలని నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఎలా ఇప్పుడు లేచాడు శారా, బయటకు వచ్చి శారా ఈ కాదు శారా అంటే నువ్వు రాణి, జనాంగాలకి తల్లి. అందరూ పుసుక్కమని నవ్వుకుంటాడు. వీడికి సిగ్గులేదు, వీడు 99 years old, ఆమె 89 years old, వీళ్ళంతా జనాంగాలకి తండ్రి అంట, పేర్లు మాత్రం భలే పెట్టుకున్నారు. నువ్వు సిగ్గుపడితే నాకెందుకు? నా విశ్వాసం నాకు ముఖ్యం. ఓకే, యూ హ్యావ్ టు సే ఇట్. అర్థమవుతుందా? సో అందుకే ఇప్పుడు నా దగ్గరికి ఎవరికైనా పిల్లలకి పేరు పెట్టమన్నారు అనుకోండి, గబక్కని నాకు తట్టలేదు అనుకోండి, పెట్టను. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఒకసారి చూసి వీడు ఏమవుతాడా అని చెప్పి అప్పుడు పేరు పెడతా. అప్పుడు పుల్లమ్మ అని వచ్చిన పుల్లమ్మ పెట్టేస్తా. అదే ఆలోచించను, అంటే అది వాళ్ళ మీద పలికినప్పుడు అది జరిగిద్ది. అర్థమవుతుందా? ఒకరిని చూశాను, చూడగానే విక్టర్ పో, నీ పేరు పో, సిల్వియా విక్టర్ వాడిని ఎన్ని లక్షల సార్లు పలుకుంటారు. ఇప్పుడు తల్లి, రే నువ్వు పనికిమాలి నోడిరా, వాళ్ళ మాటలతోనే పనికిమాలను తయారు చేయగలరు. హలో, ఉన్నారా? నువ్వు పలికేదే నువ్వు అవుతావు. నిజం. నువ్వు పలకంది నువ్వు అవ్వలేవు, అది సాధ్యపడదు. హలో, ఇప్పుడు ఒక వ్యాపారం ఉన్న, ఒక ఉద్యోగం అయినా ఉందనుకుందాం. ఇప్పుడు వ్యాపారాలన్నీ ఉన్నాయి, ఈ వ్యాపారాలు వర్ధిల్లాలనుకుందాం. వీళ్ళు ముందే ఒక షీట్ రిలీజ్ చేస్తారనమాట. ఓకే, కాల్ అంటారు దాన్ని. ఏంటంటే మేము భవిష్యత్తులో ఇవి చేయబోతున్నాము అని అంటారు. చేసేది లేదు, పెట్టేది లేదు, కానీ చెప్తాడు. చెప్పిన వెంటనే అందరు కోట్లు ఇచ్చేస్తారు వాడికి. యు నో వై? మాట్లాడాడు. మీరు ఇప్పుడు ఏమన్నా ఏం చూసారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తుచ్. బట్ మాట్లాడి కోట్ల పెట్టుబడులు పెట్టేసి ఎందుకంట ఇంకొక 5-10 ఏళ్ళు ఉంది దానికి టైం. బట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు దాన్ని. ఎందుకని? నువ్వు మాట్లాడేటప్పుడు ఆ ప్రపంచంలో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. నువ్వు అది మాట్లాడే చచ్చిపోతుంది నీలో, రైట్? సో ప్రజలు ఏం చేస్తారంటే, దేవుడు మాట్లాడింది దేవుడు చెప్పాడు అంటారు, దేవుడు చెప్పింది దాచిపెడతారు. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. నాకు దేవుడు చెప్పాడంట, నిజంగా చెప్పి ఉండడు. ఓకే, దేవుడు చెప్పే ఉంటాడు, వీడు బయట పెట్టాడు. వీటి రెండిట్లో ఫెయిల్యూర్ చూస్తాం. ఓకే, సో ఇప్పుడు దేవుడు చెప్పన్నాడు కాబట్టి ఆ గోల్డ్ నెక్లెస్ నాదే, అది కాదు నేను చెప్పమంది. అర్థమవుతుంది కదా? నేనే చెప్పమన్నానంటే, నువ్వు పలకబోయే ముందు అది దేవుడి చిత్తమా కాదా తెలుసుకొని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీ మీద కోట్ల సార్లు పలుక్కో. అర్థమవుతుందా? ఓకే, నా పిల్లలు ఇట్టుంటారు, నీ ఒలివ మొక్కలు వలి వర్ధిల్తారు, అది దేవుడు ఆలయంలో 2 అభిషేక్. నువ్వు పలకకపోతే నీ పిల్లల్ని మంచిగా చూడటం నీకు చేత కాదు. వాడు చేసే తప్పులు చూడటమే నువ్వు ట్రైన్ అవుతావు, నీ పిల్లలు నిన్ను ట్రైన్ చేయగలడు. అర్థమవుతుందా? నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు అనుకుందాం, వాడు ఏమైనా చేస్తున్నావు అనుకున్నానా, మనది ఈ ప్రపంచం. ఓకే, ఇది చాలా సిల్లి కదా, ఓకే డాడీ అంటాడు.
ఓకే, నువ్వు ఇచ్చేసావా, నువ్వు డెకైట్ అవుతావు పెద్దగా అయితే అటువంటి నువ్వు అనకపోయినా అవుతాడు. ఇట్స్ ఇన్ సెయింగ్. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఏంటంటే వాడు చేసిన మురికి పనులన్నింటినీ ఘనంగా చెప్పుకో, దొంగ అవుతాడు నువ్వు అవి పొగిడావంటే. నువ్వు పొగడాల్సింది దేవుడిని, దేవుడి మాటని. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు కలగదు కలగదు. హలో, ఓకే. నేను ఒకసారి ఇక్కడికి వచ్చాను, చెప్పానా నా దగ్గర డబ్బులు అయిపోవని. ఏందిరా అని అంటే హోరేబ్ అని చెప్పానా. దమ్ముంటే నా డబ్బులు అవగొట్టాలి మీరు. అవ్వదు, సవాల్. అర్థమవుతుందా? ఎందుకంటే మాట మాట నది అంతే, ఎవడు ఆపలేడు అది. మీకు అర్థమవుతుందా? అట్లా బతకాలి. హలో, ఉన్నారా? ఓ అట్లా బతకాలంట. ఒక ఆడి కారుగొను మన ఇల్లు అమ్మేసి అన్నా కొత్త చెప్పేది అదే. దేవుడు చెప్పింది చేయి, చెప్పంది వదిలే. ఓకే, సో దేవుడు ఇట్లుంటావు నువ్వు అన్న తర్వాత నువ్వు అట్టు ఉండాల్సిందే, చెప్పాల్సిందే. చెప్పకపోతే మనం చెప్పటంలోనే మన సోర్స్ ఎవరో మనం చెప్తున్నాం. ఓకే, ఎదుటినోడిని ఆయన్ని చూపించేలాగా చేస్తున్నాం. మీకు అర్థమవుతుంది? ఎదుటోడికి భయం వేస్తుంది, వీడేంద్ర ఎటు వెళ్తున్నాడు అని. ఓకే, ఇక వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఆలోచించారు, ఫారెన్ ఫండా, అబద్ధాలు చెప్పడా, నొక్కాడా, అవన్నీ మీకు వదిలేస్తున్నా. ఐఎమ్ బిజీ. మేము బిందెలతో నీళ్లు తెచ్చుకోవటంలోనే బిజీ. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు సే ఇట్. నువ్వు చెప్పకపోతే జరగదు, నువ్వు చెప్పినప్పుడు అది అలాగ జరుగును అన్నాడు. ఓకే, నా బతుకు బాగుంటుందని చెప్పాలి, లేకపోతే నిన్ను ఈ చుట్టూ ఉన్న ఫోర్సెస్, నీ చుట్టుపక్కల ఉన్న నీ తల్లిదండ్రులు, నీ వ్యవస్థ పోయిందిగా అయిందిగా. మనం చెప్పినప్పుడు వినాలా? పెద్దల మాట మురికి మూట, ఇదే గోల. అసలు నిన్ను పెద్దవాడిని ఎవరిని చేశాడు అసలు? మేము 40 years ఇక్కడ మేము పనిచేసి 50 ఏళ్ళు బతికిన 60 ఏళ్ళు బతికి, హూ కేర్స్ నువ్వేమో దేవుడి మాటలు మాట్లాడుతున్నావా? మీకు అర్థమవుతుందా? మాట వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, యుల్ బికమ్ వాట్ యు బిలీవ్, వాట్ యు సే. నువ్వేం చెప్తావు అది నువ్వు అయిపోతావు. అందుకని కృపాసహితమైన మాటలే వచింపవలెను అన్నాడు. ఓకే, చిన్నప్పటి నుంచి పిల్లోడు ఉన్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు నీ చేతికి కట్టుకోవాలి, నీ తలకి బాసికముగా ఉండాలి. ఎందుకని అటు చెప్తున్నాడు? నువ్వు పళ్ళ ఎద్దు కూర్చున్నప్పుడు కూర్చొని, నాన్న మనం ఇది ఎందుకు తింటున్నావు అంటే ఐగుప్తులో నుంచి తన బాహుబలం చేత బయటికి తెచ్చాడు. పిల్లోడికి నాటుతున్నాడు వాళ్ళ దేవుడు ఎవరో. హలో, సో faith comes by hearing. నువ్వు చెప్పేటప్పుడు నీకు వచ్చింది, ఎదుటోడికి వచ్చింది. అర్థమవుతుందా? సో విశ్వాసాన్ని ఓపెన్ చేయాలంటే యు హావ్ టు స్పీక్ ఇట్ అవుట్. ఎన్ని సార్లు అంటే వచ్చిందాక. అండ్ ద సెకండ్ థింగ్, రెండో డిగ్రీ కొంచెం కాంప్లెక్స్. నేను మీకు అర్థం చేయగలను లేదో నాకు తెలియదు. కొంచెం ఆత్మ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. దేని వలన కలుగును? క్రీస్తుని గురించిన మాట. సో వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇంకా ఎలా కలుగుతుంది? జీసస్ క్రైస్ట్ మాటల వలన కలిగిద్దాడు. ఓకే, హలో. అయితే వాక్యాన్ని కొయ్యటంలో మొదటి కత్తేమో పలకటం. ఓకే, యోసేపు తెచ్చాడు. నువ్వు అనేక జనాంగాలు అయిపోతావు. ఒక్కసారి పలికించుకోవటానికి 83 ఏళ్ళు ఎందుకు ఆగాడు యాకోబు వాళ్ళ నాన్న చేత? మీరు చెప్పండి. 83 years పెళ్లి పెట్టాకులు లేకుండా
మా నాన్న నన్ను దీవించాలి. ఓకే, సో నీది నువ్వు ఆహారం ఇస్తుంది, నీకు మంచు వలన, భూఫలం వలన, అన్నిటి వలన నువ్వు పోషింపబడతావు. ఈ మొత్తం చెప్పుకుంటా వచ్చాడు. మంచి మొత్తం పలికాడు. పలికింది ఎగ్జాక్ట్ గా అలాగే జరుగుకుంటా వచ్చింది. ఓకే, యోసేపు వచ్చి "వీడు పెద్దోడు కదా, వీడు మార్చాడు." నాకు తెలుసు, నేను పలకాలన్నదే పలుకుతా. అర్థమవుతుందా? సో తల్లిదండ్రుల్లో ఏ అభిషేకం ఉందో తెలుసా? దేవుడు. వాళ్ళే పోయి వాళ్ళ పిల్లల జీవితం నాశనం అయిపోద్దని పలుకుతుంటారు. ఇవే బ్యాడ్. యు హ్యావ్ దట్ అనాయింటింగ్ విత్ యు. ఆ అభిషేకం మీలో ఉంటుంది, పలుకుతూనే ఉండాలి. వాడి జీవితం ఏమైపోతే మీకెందుకు? మీ నోటి మాటలు కొత్త జీవితం ఇవ్వగలుగుతాయి. ఓకే, సో నెంబర్ 2 ఇస్ హియరింగ్. వినాలి. ఓకే, వింటమంటే ఇది కొంచెం లిటిల్ బిట్ కాంప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. రెండు అంటే ఇప్పుడు దేవుడు మనతో నువ్వు పలాంది వలన బిజినెస్ నువ్వు చేయగలుగుతావు అంటాడు అనుకుందాం. నాకేం రాదు ప్రభా, నేను ఎట్ట చేస్తాను? వెంటనే మన నుంచి రివర్స్ వాయిస్. ఓకే, బట్ వి హర్డ్ ఇట్, మనం విన్నాం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ సంతానము ఇలాగుండును. మళ్ళీ నీ సంతానం ఇలా ఉంటుంది, నువ్వు జనాంగాలకి తండ్రి అవుతావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు. హీ హర్డ్ ఇట్. మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని ఏం చేశాడు అబ్రహాము? విన్నాడు. నా చెప్పటం వలన ఫెయిత్ ఎట్లా ఇంక్రీజ్ అయ్యిద్దో, వినటం వలన ఎలా అయ్యిద్దో చూడండి. ఇప్పుడు మన స్పిరిట్కి వినటం అనే ఒక నేచర్ ఉంటుంది, చూడటం అనే ఒక నేచర్ ఉంటుంది. అది చెప్పటం వలన చూస్తాం. ఓకే, వినటం అనే ఒక నేచర్ ఉంటుంది. హలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకని దేవుడు వినాలంటాడు అసలు? హ్యావ్ టు హియర్ ఫ్రమ్ గాడ్. ఎందుకని వినాలి? ఎందుకనంటే ఎందుకనేది కొంచెం ముందుకెళ్ళాలి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోండి, అబ్రహాం అన్నాడు, అబ్రహాం అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మన దావీదు దగ్గర ఉందాం, సొలొమోను దగ్గర ఉందాం. సొలొమోను అటు ఫరాతు నది మొదలుకొని ఇటు ఐగుప్తు నది వరకు ఉన్న రాజ్యాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాను? రాజ్యాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు. అంటే కేనీయులు, కనిజీలు, కాద్మోనీయులు, గిర్గషీలు, ఎబూసీలు వీళ్ళందరినీ నీదగున అబ్రహామా నీ సంతానానికి ఇచ్చి ఉన్నాను అన్నాడా లేదా? ఓకే, జాగ్రత్త. మీరు ఇప్పుడు గేర్ మార్చి 5th గేర్లోకి రావాలి, ఇది అర్థం చేసుకోవాలంటే. సో ఇప్పుడు సొలొమోను రాజు అందరినీ పరిపాలిస్తున్నాడా? నో. ఓకే, ఒక్క మెట్టు ముందుకు వెళ్దాం. దావీదు రాజు 20 మంది రాజులు గెలిచాడు. ఓకే, ముందు సౌలు రాజు, అమ్మోనీయులు వాళ్ళని గెలిచాడు. ఓకే, ముందు యెహూదు, దెబోరా అండ్ సో ఆన్, ఒత్నీయేలు, వరుసగా సంసోను. ఓకే, వాళ్ళు జస్ట్ barely surviving, ఇజ్రాయెల్ని కాపాడుతా ఉన్నారు. సమూయేలు వీళ్ళంతా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మోషే ఎర్ర సముద్రం చీల్చి ఐగుప్తులో నుండి ప్రజలను తీసుకుని వచ్చాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, యోసేపు పరిపాలిస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యాకోబు 12 మంది పిల్లలకి అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, ఇస్సాకు అబ్రహాముకు పుట్టాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు నీ కుమారుడు పుడతాడు అన్నాడు. ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే ఏం చూడాల. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే నీ సంతానం ఇలాగుండును, తర్వాత ఏం జరిగిద్ది అంటే అమోరీలు, కానానీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు అమోరీలు, కానానీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు చేసింది మొత్తాన్ని నీకు ముందు చెప్పటం వాక్యం.
అర్థమైందా? అర్థమైందా? అది నువ్వు వింటావు. అది నీకు ఎందుకు చూపించలేమంటే, ఇప్పుడు చెప్పను, కొంచెం బుద్ధికి చెప్తా. మీకు అర్థమవుతుందా ఇది? సో నౌ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్. అబ్రహాము దగ్గర ఉండి మనం విందాం. అబ్రహామా, నీకో కొడుకు పుట్టాడు. ఓకే, ఇప్పుడు అబ్రహాం 99 ఏండ్లు వాడు. ఓకే, రమారమి 100 ఏండ్లు అన్నాడు రోమాలో. ఓకే, సరే, లెట్ us take it as 100, 99. ఓకే, 100 అనుకుందాం, రౌండ్ నెంబర్ బాగుంటుంది. సో 100 ఏళ్ళప్పుడు రెడీ? అబ్రహాము ఎందుకు దేవుడు వినిపించే సైడే రావాలి? దేవుడు ఏంటో ఇట్లా నుంచొని అబ్రహామ కుమారుడు కలు అనొచ్చుగా. లేకపోతే ఎలిజబెత్ దగ్గరికి ఎలిజబెత్ దగ్గరికి లేకపోతే జకర్యా దగ్గరికి లేక మరియా దగ్గరికి లేకపోతే ఎలిజబెత్ దగ్గరికి లేకపోతే జకర్యా దగ్గరికి లేక మరియా దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి అతి ప్రకాశమానుడు వచ్చి, మరియా భయపడకుము, నువ్వు గర్భము ధరించి అని అనొచ్చుగా. అలాగే అబ్రహామా భయపడకు, నువ్వు గర్భం. నో, అబ్రహాము విశ్వాసులకు తండ్రి చేయాలంటే వినాలి. నువ్వు విశ్వాసానికి తండ్రి, నువ్వు తండ్రి కాదు మాకు. సో తండ్రి దగ్గర పలకటం ఉండాలి, వింటం ఉండాలి, అవే మా పిల్లలకి వారసత్వం. సో దేవుడు ఏం చేశాడు? అబ్రహాం హీరింగ్ పార్ట్ డెవలప్ చేశాడు. అబ్రహాం వినటం అనేదాన్ని, అబ్రహాంకి ఇప్పుడు నీ కుమారుడు కలుగుతాడు, కుమారుడు కలుగుతాడని చెప్పగానే మృతుతుల్యమైనట్టు, శారా గర్భం మృతుతుల్యమైనట్టు ఆలోచించిన కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, నీతిమంతుడని విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. ఇన్న ఆయన కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు. దేర్ ఇస్ నో అదర్ వే టు లుక్ ఎట్. చూడటానికి చూడలేవు, చూడలేక నీ విశ్వాసము. రెడీ ఉన్నారా? ఆత్మలోకంలో వింటమంటే చూడటం. మీకు తెలుసా? మీకు తెలుసా? మీరు ఏమన్నా చూడాలంటే దేవుడు పలుకుతాడు. హలో, సరే, 300 సంవత్సరముల తర్వాత ఓకే, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై విస్తారముగా వర్షం పడబోతుందని పోయి ఆహాబుతో చెప్పమన్నాడు. సో ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఓకే,
చెప్పి ఒకటవ రాజులు తీయండి. 18. Uh, 18, 41. వర్షము ఫస్ట్ కింగ్స్ 18 మీరు ఉన్నారు, నేను 17 చదువుతాను. అంతటి గిలాదు కాపురస్తులు తిష్బీడని ఏలియా అహాబునకు వచ్చి ఇశ్రాయేలు దేవుని సెలవిచ్చిన సన్నిధిని నేను నిలబడేదను. యెహోవా జీవంతో నా మాట ప్రకారం ఈ సంవత్సరము మంచైన వర్షమైన పడదని ప్రకటించను. ఇప్పుడు దాని తర్వాత 18 అనేక దినములైన 18 was 1. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవిచ్చాను. సో దేవుడు వర్షం ఇస్తున్నాను నేను ఏలియాకి ఏం చేశాడు? చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు ఏలియా 41కి వచ్చేటప్పుడు కల్లా పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లు తర్వాత మాట ఏమనుంది? ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. రెడీ? ఇప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడేటప్పుడు చూశాడా లేకపోతే విన్నాడా? విన్నాడా? ఒక నిమిషం. ఏలియా ఇప్పుడు ఏమన్నాడంటే విస్తారమైన వర్షం పడేట్లు ధ్వని నాకు వినపడుచున్నది అని చెప్పాడు. హలో, ఓకే, విన్నాడా? చూసాడా? చూసాడా? ఆత్మలో వింటం అంటే ఏంటి? వర్షం పడిద్ది అన్నాడు. వర్షం పడిద్దాన్ని ఇప్పుడు ఏలియా స్పిరిట్ లోకి రాగానే ఏలియా దాన్ని తినేసి వెళ్ళేసి మింగేసి ఇప్పుడు దానిలో నుంచి ఒక బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ ఏంటంటే విస్తారమైన, చెప్పాను నేను విస్తారమైన వర్షం ఇస్తానని, లేదా వర్షం పడితే పోయి చెప్పా దర్శించమని చెప్పాను కదా. సో విన్నదాన్ని ఓకే ఇప్పుడు ఉంది. ఓకే, నేను మాట్లాడే లైన్ లో ఓకే మీ ఫోన్ అంటది. సో ఇప్పుడు దీన్ని అసలు ఉన్నాడు ఆయన కొండ మీద కూర్చొని ఆయన ఈ గొడవకి నేను వచ్చాను తండ్రి నన్ను మహిమపరచండి. చుట్టుపక్కల ఉన్నాడు వీడు అడిగాడు, అనవసరంగా పైకి చూసి మరి అంటున్నాడు అనుకున్నాను. నెక్స్ట్ క్షణమే తండ్రి నన్ను మహిమపరచనగానే అదేదో జోవియల్ గా మనం చదివితే ఆయన రియల్ చేశాడు. ఓకే, అప్పుడు వెంటనే ఆకాశం నుంచి అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి. రెడీ? ఇప్పుడు తండ్రి మహిమపరచనగానే పరలోకం నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఏంటంటే నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమ. యేసుక్రీస్తు చూశాడా విన్నాడా? చూశాడా విన్నాడా? ఒక శబ్దం అని క్లియర్ గా రాశాడా? ఇప్పుడు చూడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కోతి పిల్లలన్నీ. కాబట్టి అక్కడ నిల్చున్న వినిన జనం ఉరిమినది. ఏమైందంట? ఇంకొకటి ఇంటర్ప్రిటేషన్, వాడు కొంచెం స్పిరిచువల్, మరి కొంత దేవదూత అక్కడంతో మాట్లాడు. మీ ఇష్టమా? నేనేం చేశాను? స్పిరిట్ లో నీకేదో జరుగుతుంది, నీతో ఎవరో మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ నువ్వు చూసావా? నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావా? నీకెందుకురా? వింటున్నా, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇప్పుడు లోకంలో తీర్పు జరుగుతుంది. ఈ లోకాధికారి బయటికి తోచుండు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడ్డ అందరినీ నా యొక్క ఆకర్షించుకో. ఒక్క నిమిషం ఉండదు, ఒక్క నిమిషం ఉండే యేసు ప్రభు, నువ్వు తల పైకి
తండ్రి దాన్ని మహిమపరచాను. వెంటనే దేవుడు నీతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపరుతున్నాను అన్నాడు. ఉన్నారు ఉన్నారు ఏమన్నా అర్థమైందా మీకు? నువ్వు ఎప్పుడైతే వింటావో నువ్వు చూస్తావు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు విన్నాడో, యేసుక్రీస్తు దేవుడిని అడిగాడు, తండ్రి మహిమపరచన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను మహిమపరిచితిని మరలా మహిమపరుతున్నాను అన్నాడు. అది అక్కడే పెట్టి లూకా సువార్త తీయండి. 24 అందుకే ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మమ్మములారా. రెడీ? Verse 26. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. మీకేమన్నా అర్థమైంది? ఏమర్థం కాదు? తలపైకెత్తండి. అంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే మీకు దేవుడికి మధ్య జరిగేది అది. బయట ఎవరికి అర్థం కాదు, కనపడదు. సో యేసుక్రీస్తు తండ్రి మహిమపరచాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపరుతున్నాను అన్నాడు. ఓకే, అంటే ఏంటో తెలుసా? సో అప్పుడు యేసుక్రీస్తు ఇన్ ద స్పిరిట్, ఆత్మలో ఏం జరిగిందంటే, నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపరుతున్నాను. ఓకే, అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నేను ఇలా 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 వెళ్ళి సిలువ మీద గొక్కి తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించేస్తున్నాను అన్నాడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు బాడీని అక్కడ పెట్టారు. ఇప్పుడు మృతులలో నుండి లేచిన వాని ఆత్మ, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ఆ ఆత్మ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవరు చూడాల, ఇప్పుడు వరకు ఎవరు చూడాల, మహిమతో అది ఎట్లా ఉంటుందో తండ్రి ఉన్నట్టు ఉంటుంది. ఆ ఆత్మ వచ్చి యేసుక్రీస్తుని లేపి ఓకే అని చెప్పండి. సో ఇదంతా నేను నిన్ను మహిమ పరిచితిని అంటే కనబడింది యేసుక్రీస్తుకి. నా భాష మీకు అర్థమైందా? కాబట్టి ఈ శిష్యులందరూ ఉండి ఇదేంద్రా అదేంద్రా అని అనుకుంటున్నప్పుడు ఓకే మీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు ఎమ్మాయి దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు. ఇద్దరు వెళ్తా ఏం చేసుకుంటున్నారంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? యేసుక్రీస్తు గురించి. ఏంటి ఆయన సంగతి అనుకుంటే వెళ్తున్నారు. అప్పుడు ఆయన వాళ్ళలోకి వచ్చాడు. వాళ్ళలోకి వచ్చి లూకా సువార్త 24:15 వారు సంభాషించుకొంచు ఆలోచించుకొంచుండగా యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు ఏం చెప్పాను? గుర్తుపట్టలేకుండా వారి కనులు ఎందుకని నువ్వు ప్రతిసారి మా కళ్ళు మూసి చెవులు మాత్రం తెరుస్తున్నావు? యేసుక్రీస్తు కూడా తండ్రి మహిమపరచంటే విన్నాడు కానీ ఎందుకు చూడట్లేదు? సో యేసుక్రీస్తు వాళ్ళతో చెప్పాడు అన్నమాట, అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి శరీరాన్ని మహిమతో లేపాలి కదరా అన్నాడు. సో దేవుడు మాట్లాడేటప్పుడు, తండ్రి మాట్లాడినప్పుడు ఓకే నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపరుతున్నాను అన్నప్పుడు, ఏలియా వర్షం పడిద్ది అన్నప్పుడు, విస్తారమైన వర్షం అన్నప్పుడు అబ్రహామునికి కుమారుడు కలుగుతాడు. మీద కలుగుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెడీ? మీది 9 volts బ్యాటరీ అనుకుందాం. మీ స్పిరిట్ ఏం చెప్పాను? 9 volts బ్యాటరీ. ఈ 9 volts బ్యాటరీని తీసుకుని వెళ్ళి మనం పవర్ గ్రిడ్ దగ్గరికి వెళ్తాం. ఒంగోలు కూడా వద్దు, ఆంధ్ర మొత్తానికి ఏపీ జెన్కో ట్రాన్స్కో పవర్ గ్రిడ్ ఉంటుంది. పవర్ గ్రిడ్ దగ్గరికి ఈ రెండు పెట్టి అది పెట్టండి. మీరైనా ఉంటారా? బ్యాటరీ దేవుడికి మీరు ఉంటారా? ఉండరు. ఓకే, సో దేవుడు ఎందుకు మాట్లాడతాడు అని అంటే, ఆ పవర్ మనం తట్టుకోలేము కనుక యేసుక్రీస్తు విశ్వాసానికి వదిలిపెట్టాల్సినప్పుడు మాట్లాడతాడు. ఏలియా విశ్వాసానికి వదిలిపెట్టాల్సినప్పుడు మాట్లాడతాడు. అబ్రహాం విశ్వాసానికి వదిలిపెట్టాల్సినప్పుడు మాట్లాడతాడు. అయ్యో గెటింగ్ మీకు అర్థమైందని కాదు. తిరిగి లేసే ఆత్మని యేసు ప్రభు స్పిరిట్ చూడలేనంత పెద్దది. సో హీ కెనాట్ షో హిమ్. చూస్తే సస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకి చూపించలేము.
ఇట్ ఇస్ టూ బిగ్ టు హోల్డ్ టు కాంప్రహెండ్. అలాంటి పెద్దవి నీకు వినపడతాయి తప్ప కనపడవు. అర్థమవుతుందా? సో తిరిగి లేవటం అంటే ఇట్స్ అప్ టు జీసస్ క్రైస్ట్. మహిమపరచు అంటే చచ్చిపోయి తిరిగి లేపు అని అడిగాడు. చచ్చిపోయి తిరిగి లేపుతాను. నేను పుట్టించాను కదా, మహిమపరచాను, కానీ ఇప్పుడు నిన్ను తిరిగి కూడా జన్మింపజేస్తాను, కొత్త బాప్తిసం కొడుస్తాను, తిరిగి లేస్తావు అని చెప్పింది యేసుక్రీస్తు. విశ్వాసానికి వదిలిపెట్టాడు. యేసుక్రీస్తు హీరింగ్ వదిలిపెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు హ్యాస్ టు ఇమాజిన్. ఓ తిరిగి లేవటం అంటే అప్పుడేమైందంటే 9 volts బ్యాటరీ నిండితే పవర్ గ్రిడ్ లో పెట్టక్కర్లేదు. నా భాష మీకు ఏమైనా అర్థమవుతుందా? మన కెపాసిటీ చాలదు దేవుడు చూయించేవాడికి. సరే దానియేలు దగ్గరికి వచ్చాడు. దానియేలు 9 volt బ్యాటరీ. ఓకే, వచ్చి గ్యాబ్రియల్ దోట్ నుంచోగానే నాకు శక్తి అన్నాడు. అయిపోతావు నువ్వు, అర్థమవుతావు, నువ్వు చూడబోయే పెద్దది. సో కాబట్టి దేవుడు ఏం చేయాలంటే నీ విశ్వాసానికి వదిలిపెట్టాలి. సో అంత పెద్దవి నువ్వు ఊహలోకి తెచ్చుకొని అవి నిజమని నమ్మాలంతే. హలో, సో ఏలియా వర్షం పడిందంటే భూమి మొత్తం వర్షం పడేది ఏలియా ఊహ వదిలేశాడు. కమాన్ రా, ఓకే, నా భాష మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు వీళ్ళతో ఏమన్నాడంటే, వీళ్ళిద్దరూ ఎంఐకి వెళ్తే మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యా ఎట్లా ఆయన మనతో కూడా శక్తి గల ప్రవక్త ఉంది. అప్పుడు వాళ్ళ కళ్ళు మూసాడు కానీ వాళ్ళ చెవులు తెరిచాడు. తెరిచి ఆయన ఇలా మృతి పొంది తిరిగి లేవవలసి ఉన్నది కదా అన్నాడు. సో వినటంలో ఇప్పుడు తిరిగి లేవటమా, తిరిగి లేవటమా, తిరిగి లేవటం అనేది ఆ ఇద్దరు శిష్యులు చూడటం నేర్చుకున్నారు. మీకు అర్థమవుతుంది, దేవుడు మీకు అదిగో ఆ పలాందిస్తా ఈ పలాందిస్తా అంటే మీ ఎబిలిటీ చూడండి, దాన్ని చూడలేని ఎబిలిటీ. ఎందుకంటే మీరు వినలేరు కాబట్టి ఆ ఎబిలిటీ మీకు సాధ్యపడదు. సో ఇన్ ద స్పిరిట్, ఆత్మలో మిమ్మల్ని ఎదిగించడం వినటం. నా భాష మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదు. సో ఆ బిగ్ థింగ్స్ నీకు చూపించడానికి చాలా బట్టి చూపించానంటే విశ్వాసం వచ్చింది. నువ్వు నమ్మకుండా దాన్ని చూడగలగాలి. దాన్ని ఓకే ఇది ఇలానా ఇది ఇలానా అని విశ్వాసంలో బొమ్మేయగలగాలి. సో యేసుక్రీస్తు చూశాడు అన్నమాట. నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుచున్నాను అనగానే యేసుక్రీస్తు దానిలో ఏం చూశాడో చెప్పనా? చూడగానే ఓకే ప్రభువా అనుకొని, ఇప్పుడు ఈ లోకాధికారికి తీర్పు జరుగుతున్నది, ఈ లోకాధికారి బయటికి తోసివేయబడిన పాతాళ లోక ద్వారంలో మూసేసి మొత్తం కొత్తగా అందరినీ ఖాళీ చేసేస్తా, కొత్త నూతన ఆత్మనిస్తా. ఇది జరుగుతుంది కాబట్టి తీర్పును గురించి వీటన్నిటి గురించి జరుగుతుంది. ఓకే అన్నాడు. ఈ కిందున్న చింపిరికి ఏం అర్థం కాల. ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ క్రీస్తు మనతో కూడా ఉంటుందని చెప్తున్నాను కదా, ఈయన వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు ఏంటి? ఏం చెప్తాను నీకు అసలు? నేనేమో మృతుల్లోంచి తిరిగి లేచి కుడి పక్కన కూర్చున్నాను, నీకేమో శరీరాన్ని పెట్టాలి. ఎక్కడ పాసిబుల్ అయితే? మీకు అర్థమవుతుంది? ఇదే అందరి బాధ. ఇప్పుడు నేను స్టేజ్ మీద కూడా పడే బాధలు అవే. ఓకే, సో వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే, ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చెప్పాలి. మీరు 10 మందితో కూర్చున్నారు అనుకుందాం. ఇప్పుడు నేను పుట్టింది పెరిగింది ఇక్కడే. ఓకే, సో బెక్కగడ్డలో మా ఇంటి పక్కనే పెంతెకోస్తు చర్చ్. ఓకే, ఓ లలలల ABCDEFGHIJKLZ. ఓకే, చూడండి ఇన్ని ఏళ్ళు మేము అక్కడ ఉన్నాం కానీ ఒక్కసారి కూడా అంటే అంత ప్రభావంగా వాళ్ళు టంగ్స్ లో మాట్లాడి అంత చేస్తుంటే తాకను కూడా తాకల. ఎందుకని అంటారు? ఇప్పుడు నేను వాక్యం మొత్తుకుంటుంటా కానీ చెప్తున్నాను, ఫోన్ వచ్చింది ఇప్పుడు అప్లోడ్ వస్తాడు. సో యు ఆర్ టోటలీ క్లోజ్డ్. మీకు అర్థమవుతుందా? వినటం అంటే ఒక నైపుణ్యం ఇన్ ద స్పిరిట్. ఆత్మ ఒక కళ. ఆ కళ ఏంటంటే వినే ముందు ఫస్ట్ తెలియాల్సిన సీక్రెట్ కావాలవుతా, మీ స్పిరిట్ ని క్లోజ్ చేయకూడదు.
మేము మా ఆత్మ క్లోజ్ చేసి ఉంచాం కాబట్టి 30 ఏళ్ళు బతికిన టంగ్స్ అనేది నమ్మల. అది నిజమే అయినా నేను నా ఆత్మను మూసినప్పుడు అది నా లోపలికి రాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి బాగా వింటారు. 10 ఏళ్ళ నుంచి నాకు పిల్లలు లేరు, వస్తారు. ఏందిరా పని చేయదు, బికాస్ దే హ్యావ్ క్లోజ్ ద స్పిరిట్. వాళ్ళ ఆత్మను వాళ్ళు వాటికి మూసేశారు. మీకు అర్థమవుతుందా? వినటం అంటే మీ స్పిరిట్ ని ఈ థింగ్స్ కి ఓపెన్ చేసుకోవటం. మీరు చూడండి, అమ్మా దేవుడు నన్ను సేవకు రమ్మని, ఈ వాక్యం ఇక్కడ వరకే విందామా, మళ్ళీ దేవుడు అంత దూరం తెచ్చిపోతుంది. మీకు తెలివితేటలు అయ్యే ఉంటా ఉంటాయి సార్. మీరు చాలా జాగ్రత్తగా వింటారు వాక్యాన్ని వినటం కూడా. గబక్కన ఏమన్నా నాకు ఆపద కలుగుతుందా అనే ఒక లిమిటర్ పెట్టుకుంటారు అనమాట. టింగ్ టింగ్ డయోడ్. దేవుడు మీకు అర్థం అవుతుందా? సో మీ దగ్గర లిమిటర్ భలే పని చేస్తుంటుంది అనమాట. ఓకే, సో మీ స్పిరిట్ అమ్మా ఇది దేవుడు నా దగ్గర నొక్కబోతున్నాడు అని ఏముండదు, అలా చూస్తూ ఉంటారు అట్లా. ఓకే, వాడు ఏదో వింటున్నట్టే చేప నిద్రపోయినట్టు అనమాట. చేప నిద్రపోయినట్టు అనమాట. మీకు అర్థమవుతుందా? వినటం అంటే ఏంటంటే నీ స్పిరిట్ ఓపెన్ చేయటం.